Yes. Yeah. Yeah. Yes. Yes. Okay. 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 1 minute. One minute. Okay. స్క్రీన్ కనబడుతుంది తారక్. కనబడతా ఉంది కిరణ్. ఓకే. ఓకే. సో యాక్చువల్గా ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళు ఒకవేళ ఏం లేదు కోర్స్ కంటెంట్ ఏముంది, తర్వాత ఈ సైబర్ సెక్యూరిటీలో డౌట్స్ అండ్ ఇలాంటివి అడిగారు. సో మీకు ఒకవేళ డౌట్స్ ఉంటే మనం ఏం కంటెంట్ కవర్ చేస్తాం ఇది అనేది మొత్తం పూర్తిగా ఉంది. ఎవరైతే కొత్తగా ఉంటే వాళ్ళు చూడండి. బట్ మనకు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఏ సబ్జెక్ట్కైనా అంటే ఫస్ట్ బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో నాట్ ఓన్లీ ఇప్పుడు మనం బిఏపిటి కోర్స్ కానీ కాదు, సో ఈ నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బిఫోర్ సైబర్ సెక్యూరిటీ క్లాస్ స్టార్ట్ చేసే కంటే ముందు ఈ నెట్వర్కింగ్ బేసిక్స్ అనేవి సో కొందరికి తెలిసినా నో ప్రాబ్లం, మనం లైట్గా కవర్ చేస్తాం. తెలియని వాళ్ళు ఓకే కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇందులో ఏంటి అంటే మనం కవర్ చేసేది ఫస్ట్ నెట్వర్క్ అంటే ఏంది, సో ఆ నెట్వర్క్స్ ఎట్లా కనెక్ట్ అవుతాయి. మీరు ఆల్రెడీ వినే ఉంటారు ల్యాన్ మ్యాన్ వ్యాన్ అని ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయి. సో ఐపీ అడ్రస్ అంటే ఏంది, మ్యాక్ అడ్రస్ అంటే ఏంది, సో నెట్వర్క్ డివైజెస్ ఉంటాయి కదా, స్విచెస్, రౌటర్స్, ఫైర్ వాల్స్ ఇట్లాంటివి. సో వీటి గురించి తర్వాత ఒక సిస్టమ్ నుండి ఇంకో సిస్టమ్కి డేటా అనేది సోర్స్ నుండి డెస్టినేషన్కి మూవ్ అవుతున్నప్పుడు ఒక్కొక్క లేయర్లో ఎలా మూవ్ అవుతాయి అని చెప్పేసి ఓఎస్ఐ మోడల్, టీసీపీ లేయర్ మోడల్ అట్లా ఉంటాయి, టీసీపీ ఐపీ మోడల్. సో వాటిని మనం తెలుసుకుందాం. సో అక్కడి వరకు అంటే జస్ట్ ఐడియా మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు మనం చూద్దాం. ఓకే. ఫస్ట్ నార్మల్గా నెట్వర్క్ అంటే ఏంది, సో బిఫోర్ నెట్వర్క్ కంటే ముందు మాట్లాడుకుందాం. 1 minute నేను సో ఇది స్టార్టింగ్ క్లాస్లో ఫస్ట్ డోమ్ అంటే ఫస్ట్ మాడ్యూల్, ఐ మీన్ బిఫోర్ సైబర్ సెక్యూరిటీ కంటే ముందు మేము తయారు చేసిన రోడ్ మ్యాప్లో అంటే వితౌట్ నాలెడ్జ్ అంటే 0 to ఏం తెలియకపోయినా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అయినా నో ప్రాబ్లం. సో మేము స్టార్ట్ చేసింది ఏంటి అంటే ఈ నెట్వర్కింగ్ బేసిక్స్ నుండి స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే రోడ్ మ్యాప్ మాకు తెలుసు అంటే మీరు డైరెక్ట్ పోయి సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ఈ చిన్న బేసిక్స్ మిస్ అయితే తర్వాత ఇబ్బంది పడతారు. సో అందుకే రోడ్ మ్యాప్ అనేది జీరో వితౌట్ స్క్రాచ్ నుండి మనం స్టార్ట్ చేస్తాము. సో నెట్వర్కింగ్ స్టార్ట్ చేసే కంటే ముందు ఫస్ట్ నెట్వర్క్ అంటే ఏంది, సో ఇప్పుడు ఉంది ఈ డివైస్ నుండి డేటా అనేది మూవ్ అవ్వాలి అంటే ఇక్కడ ఒక దగ్గరికి అంటే పంపించాలి, సెండ్ చేయాలి, కమ్యూనికేట్ అవ్వాలి. సో బిఫోర్ ఇంటర్నెట్ డేస్ కంటే ముందు అంటే ఇంటర్నెట్ లేని డేస్ వెళ్తే మనం మామూలుగా బిఫోర్ ఇంటర్నెట్, ఆఫ్టర్ ఇంటర్నెట్. ఓకే. బిఫోర్ ఇంటర్నెట్ గురించి మాట్లాడుకుందాం. సో బిఫోర్ ఇంటర్నెట్లో మనకు ఎప్పుడైనా సరే ఒక మెయిల్స్ వచ్చినాయి చెక్ చేసుకోవాలి, లేదు అంటే మీకు ఏదైనా ఎవరైనా ఏదైనా సెండ్ చేసిర్రు, లేదంటే ఫేస్బుక్ కానీ అంతకంటే ముందు ఆర్కుట్ కానీ ఇట్లాంటివి ఉండే కదా. సో అవి చూడాలి అంటే మనం పర్టికులర్గా ఇంటర్నెట్ ఎవరి దగ్గర అయితే ప్రొవైడర్ అంటే ఎవరి దగ్గర అయితే ఇంటర్నెట్ సెంటర్ ఉందో ఇంటర్నెట్ సెంటర్కి పోయి మనం చూసుకుంటుండే. అప్పుడు ఎందుకు అంటే మన దగ్గర ఇంటర్నెట్ అనేది అవైలబుల్ లేదు. ఇంటర్నెట్ అవైలబుల్ లేదు అంటే సింపుల్ థింగ్ ఏంది,
సింపుల్ థింగ్ ఏంది, మనకు అప్పుడు అవైలబుల్లో లేదు, ఇప్పుడు అవైలబుల్లో ఉంది అంటే అర్థమైంది. జస్ట్ కనెక్టివిటీ వచ్చింది అంతే. ఇప్పుడు నీ హోమ్ నెట్వర్క్ ఉంది, నువ్వు నార్మల్గా నువ్వు బయట వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలి అంటే నీకు సింపుల్ థింగ్ ఏంది, నువ్వు ఎవరిని అడుగుతావు? ఇంటర్నెట్ సర్వీస్ని ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వారిని అడిగితే వాడు ఒక రౌటర్ తెచ్చి పెడతాడు. సో రౌటర్ తెచ్చి అప్పుడు నీకు కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే నీకు కనెక్టివిటీ అనేది ఒకటి ఇక్కడ వచ్చింది. సో ఈ కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి. సేమ్ నెట్వర్క్ అంటే ఏం లేదు, 1 or 2 డివైజెస్ ఇట్లా కమ్యూనికేట్ అంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయితే దాన్ని నెట్వర్క్ అంటారు. ఓకే. సో ఫస్ట్ ఈ సో కనెక్టివిటీ ఎందుకు, నెట్వర్క్ అంటే సింపుల్గా గ్రూప్ ఆఫ్ డివైజెస్, అంటే అవి కంప్యూటర్స్ అవ్వచ్చు, ఫోన్స్ అవ్వచ్చు, సర్వర్స్ అవ్వచ్చు, ఇంటర్నెట్, ఏదైనా సరే డివైస్ ఎలక్ట్రానిక్. నెట్వర్క్ అనేది సింపుల్గా గ్రూప్ ఆఫ్ డివైజెస్. సో కనెక్టెడ్ టుగెదర్. ఎందుకు కనెక్ట్ అవుతాయి డివైజెస్, ఎందుకు కనెక్ట్, మనకి ఇంటర్నెట్ ఎందుకు అవసరం? మీకు ఇంటర్నెట్ లేకుంటే వర్క్ అవ్వదా, నడవదా? ఇప్పుడు నేను వాట్సాప్ నీకు మీకు ఎవరికి వర్క్ సెండ్ చేయాలి, కంపల్సరీ ఏంది, నీకు నాకు కనెక్టివిటీ ఉండాలి. మధ్యలో కనెక్టివిటీ ఎవరు? నాకు ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసిన రౌటర్. సో అంటే కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అయింది, అంటే ఏదో ఏదో ఒక రకంగా నాకు కనెక్షన్ అయితే మన ఇద్దరి మధ్యలో ఉంది. మరి కనెక్షన్ అనేది నేను మీ ఈ నుండి పర్టికులర్గా మీ దాకా అయితే నేనైతే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయలేదు కదా. ఎవరు ప్రొవైడ్ చేశారు మనకు? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఒక రౌటర్ పెట్టిపోయాడు. సో ఈ రౌటర్ ఉందంటే నేను వరల్డ్లో ఇంటర్నెట్కి కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరితో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇంకొక థింగ్, ఇంటర్నెట్కి కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరితో, ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వకపోతే ఎస్టాబ్లిష్ అవ్వదు. సో ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది అంటే గ్రూప్ ఆఫ్ డివైజెస్ ని ఎవరు కనెక్షన్ చేశారు అంటే ఇప్పుడు నాకు ఈ ఎయిర్టెల్ వాడు రౌటర్ పెట్టాడు, ఇక్కడ నాకు వేరే వాడు జియో వాడు రౌటర్ పెట్టాడు అనుకో, పక్క వాళ్ళు ఇక్కడ నా నేబర్ నెట్వర్క్ లో. సో ఇట్లా ఎవరికి కావాల్సిన ఐఎస్పి వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మళ్ళీ లాస్ట్ కి ఈ కనెక్టివిటీస్ అన్ని మెయిన్ కనెక్టివిటీ అంటే ఎవరైతే మెయిన్ లైక్ డీలర్ అనుకోండి, మెయిన్ వాడు మళ్ళీ కంట్రీ నుండి కంట్రీకి మధ్యలో అండర్ సీ కేబుల్స్. సో అలా కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇది ఫస్ట్ నేనేమన్నా గ్రూప్ ఆఫ్ డివైజెస్ కనెక్టెడ్ టుగెదర్, ఎందుకు? ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి. ఇన్ఫర్మేషన్ షేర్ అంటే బిఫోర్ ఇంటర్నెట్ డేస్ లో మనం ఒక మూవీ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎలా చేసుకున్నాం, మనకు ఇంటర్నెట్ లేదు. ఎవరో ఒకరు ఎక్కడో ఒక దగ్గర ఇంటర్నెట్ ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసి అది యూఎస్బిలోనో లేదంటే ఏదైనా సిడీలోనో ఇస్తే మనం ఆ సిడీని తీసుకొచ్చుకొని మన దగ్గర అంటే ఇంటర్నెట్ లేకపోయినా ఆ సిడీని మన దగ్గర యూజ్ చేసుకొని మూవీ చూసేవాళ్ళం. సో బిఫోర్ డేస్లో అంటే అక్కడ నెట్వర్క్ షేర్, సో డాటా అనేది షేర్ అవ్వడం చాలా కష్టం. ఎందుకు అంటే నాకు ఏదన్నా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవ్వాలన్నా అప్పుడు విండోస్ సాఫ్ట్వేర్ ఇట్లాంటి సాఫ్ట్వేర్లు ఉండే కదా. సో సిడీలో ఉండేటివి. ఆఫ్టర్ ఏంది, సిడీల తర్వాత మళ్ళీ ఏమొచ్చినాయి, యూఎస్బీలు వచ్చినాయి. యూఎస్బీ వచ్చినాక కూడా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతున్నాం. కానీ ఇప్పుడు ఇంటర్నెట్, మనం ఇంటర్నెట్ కి కనెక్ట్ అయినాక అంటే మనకు కనెక్షన్ నెట్వర్క్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో నువ్వు ఏది షేర్ చేయాలన్నా, ఏది కమ్యూనికేట్ చేయాలన్నా, ఏది డౌన్లోడ్ చేయాలన్నా విత్ ఇన్ సెకండ్స్ లో చేస్తున్నావు. ఎందుకంటే నీకు ఇక్కడ నెట్వర్క్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సింపుల్ థింగ్, నెట్వర్క్ అంటే గ్రూప్ ఆఫ్ డివైజెస్ కనెక్ట్ అవ్వాలి, సో కమ్యూనికేషన్ హ్యాపీన్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది, కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనకు ఏది అవసరం పడుతుంది అంటే ఈ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి. సో ఇక్కడ దాకా మనకు రౌటర్ దాకా మాట్లాడుకున్నాం కదా, రైట్? ఈ రౌటర్ నుండి నా హోమ్ నెట్వర్క్ లో ఇక్కడ నా ల్యాప్టాప్ ఉంది, ఒక మొబైల్ ఉంది, ఒక టీవీ ఉంది. సో వీటన్నిటికీ ఇంటర్నెట్ అనేది ఎలా వస్తుంది అంటే ఇవన్నీ కనెక్టివిటీలోనే ఉన్నాయి. బట్ నేను ఎక్కడ కనెక్షన్ ఇయ్యలేదు. కానీ ఈ రౌటర్కు ఉండే టెక్నాలజీ ఏంటంటే వైఫై. వైఫై అంటే వైర్లెస్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇవన్నీ వైఫైలో అంటే వైర్లెస్ గా ఇవన్నీ ఒకటే నెట్వర్క్ లో ఉన్నాయి, అంటే కనెక్టివిటీ ఉన్నాయి. సో దీన్ని ఏమంటారంటే ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే ఒక వైర్ తో అయినా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు, వైర్లెస్ అయినా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, జస్ట్ సింపుల్ థింగ్ ఏమంటున్నా అంటే నెట్వర్క్ అంటే గ్రూప్ ఆఫ్ డివైజెస్ టుగెదర్ అంతే. సో నేను ఇక్కడ నా ల్యాప్టాప్ ఉంది, ఫోన్ ఉంది, నాకు ఇంటర్నెట్ లేదు ఏం లేదు. బట్ ఈ రెండు ఇక్కడ ఈ నా ఫోన్ లో ఉన్న డేటా ల్యాప్టాప్ లోకి వేయాలి. ఎలా ఇస్తాం మనం? ఇంటర్నెట్ గురించి మర్చిపోండి, దీనికి దానికి కనెక్టివిటీ లేదు ఏం లేదు. సో మనం ఏం చేస్తాం, ఒకవేళ దీని నుండి దీనికి వేయాలంటే మనం మామూలుగా ఒక కేబుల్ అంటే మనకు నార్మల్గా ఫోన్కి యూఎస్బి కేబుల్ ఉందా, దీనికి కనెక్టివిటీ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ రెండు ఒక నెట్వర్క్ కిందకి వచ్చినాయి అంటే ఏం చేయొచ్చు, ఈ రెండు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
అంటే ఇది విత్ వైర్డ్. లేదు అంటే ఇదే డివైస్ ఇది ఇక్కడ. ఈ రెండు వైర్ అంటే నాతో యూఎస్బి కేబుల్ కూడా ఏం లేదు. అయితే ఏం చేయొచ్చు? సో ఇందులో బ్లూటూత్ ఉంది, ఇందులో కూడా బ్లూటూత్ ఉంది. సో ఏం చేయొచ్చు? దీంట్లో ఎనేబుల్ చేసి నెట్వర్క్ ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు, అంటే పేర్ చేయొచ్చు, కనెక్ట్ చేయొచ్చు ఈ రెండింటిని. అంటే ఇక్కడ ఉన్న మీడియం ఏం లేదు, ఈ రెండింటిని కనెక్టివిటీ చేసే మీడియం ఏం లేదు ఇక్కడ. సో ఇక్కడ వైర్డ్ తో మూవ్ చేస్తా, ఇక్కడ వైర్లెస్. అంటే ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే విత్ వైర్డ్ ఆర్ వితౌట్ వైర్, సారీ, విత్ వైర్డ్ ఆర్ వితౌట్ వైర్డ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఓకేనా? అంటే వైర్లెస్, ఇది వైర్లెస్. సో వైర్లెస్ తీసుకున్నప్పుడు ఆ వైర్లెస్ టెక్నాలజీకి సంబంధించిన ఏదైతే ఉందో అవి రెండు సపోర్ట్ చేయాలి. ఇందులో బ్లూటూత్ ఉండాలి, ఇందులో బ్లూటూత్ ఉండాలి. లేదు అంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఓకేనా? సో ఒక నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఈ రెండు మ్యాండేటరీ, వైర్ ఆర్ వైర్లెస్. దీన్నే మీడియం అంటారు. అంటే ఏ మీడియం? మీడియం. ఒక నెట్వర్క్ ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే విత్ వైర్ తో అయినా చేయొచ్చు, విత్ వైర్లెస్ అయినా చేయొచ్చు. ఓకేనా? అంతకంటే ముందు అంటే ఈ డివైస్ లో ఎన్ఐసి అనే ఒక కార్డ్ ఉంటుంది, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అంటారు. సో దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఎన్ఐసి అనేది ఐడియా ఉందా? నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అనేది విన్నారా ఎవరు? కంపల్సరీ ఒక డివైస్ నెట్ మనకు కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఎన్ఐసి అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ ఎన్ఐసి అంటే ఏంటి అంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అనేది ఎలా ఉంటది అంటే ఇక ఇలా ఉంటది. ఎన్ఐసి కార్డు కనబడుతుందా? ఇది ఎన్ఐసి కార్డ్. యాక్చువల్గా బ్యాక్ సైడ్ ఈ పోర్ట్ కనపడుతుంది కదా, ఇది. సో ఇప్పుడు ల్యాప్టాప్ గురించి వదిలేద్దాం. బిఫోర్ డేస్లలో అంటే ల్యాప్టాప్ కంటే ముందు మనకు డెస్క్టాప్ కంప్యూటర్స్ ఉండేవి కదా. డెస్క్టాప్ కి సిపియు ఉండేది, సిపియుకి లోపల ఇది ఉండేది బ్యాక్ సైడ్. సో ఫస్ట్ నువ్వు నీ డివైస్ ని నెట్వర్క్ కి కనెక్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా వైర్ తో కనెక్ట్ చేయాలి అంటే ఇది ఉండాలి కంపల్సరీ. అంటే సిపియులకి ఇది లేకపోతే నువ్వు ఇంటర్నెట్ కి కనెక్ట్ అయ్యేది అవ్వడానికి ఆప్షన్ లేకుండా అప్పుడు. ఇప్పటిదాకా నేను మాట్లాడినట్లు ఒక డివైస్ అనేది నీకు నెట్వర్క్ కి అంటే ఒక వైఫైకి అటాచ్ అవ్వాలి అంటే ఇంతకు ముందు ఉన్న సిపియులకి, ఇది ఇది సిపియు యాక్చువల్గా. సో ఇంతకు ముందు ఉండే డివైస్ కి నేను చెప్పినట్లు ఎలా కనెక్ట్ అవ్వచ్చు? విత్ వైర్డ్ ఆర్ వితౌట్ వైర్డ్. కానీ ప్రీవియస్ ఉన్న టెక్నాలజీలో అంటే ఈ డెస్క్టాప్ సిస్టమ్స్ లో ఈ బ్లూటూత్ అవి ఆప్షన్స్, వైఫై ఆప్షన్ డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవడానికి సపోర్ట్ లేకుంటుండే. సో ఈ సిపియూస్ కి కనెక్ట్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఖచ్చితంగా నేను చూపించిన డివైస్ ఉందా అది మాత్రం ఉండాలి. కొన్ని డివైస్ అంటే కొన్ని సిపియూలు మనకి ఇచ్చేటప్పుడు మనకి నెట్వర్క్ కార్డ్ అవసరం లేదనుకో, మనం అప్పట్లో అసెంబుల్డ్ చేయించుకునే వాళ్ళం. అంటే మనకి ఎంత హార్డ్ డిస్క్ అవసరము, ఎంత ర్యామ్ అవసరము, ఇవన్నీ సెట్ చేసి మనం ఒక సిపియు రెడీ చేయించుకొని వచ్చేవాళ్ళం. అంటే నాకు ఇంటర్నెట్ కి కనెక్ట్ చేయడం అవసరం లేదు అన్నప్పుడు ఇప్పుడు నేను చూపించిన ఎన్ఐసి కార్డు ఉండేది కాదు ఇది. సో నువ్వు ఇంటర్నెట్ కి కనెక్ట్ అవ్వాలి, నువ్వు నాకు నెట్ కావాలి అని అంటే కంపల్సరీ నువ్వు దీన్ని సపరేట్ గా పర్చేస్ చేసి, లేదు అంటే కొన్ని దాంట్లో ఆటోమేటిక్ గా ఇచ్చేవాళ్ళు. బట్ నేను అనేది అసెంబుల్డ్ చేయించుకుంటే. సో కొన్ని దాంట్లో లేదు అనుకో, సిపియుల్లో మనం ఇంటర్నెట్ కి కనెక్ట్ అవ్వాలి అంటే దానికి వైఫై ఆప్షన్ కూడా లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే వైఫై సపోర్ట్ చేయదు అప్పుడున్న దానిలో. వైఫై కానీ బ్లూటూత్ కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన దానిలో అన్నిట్లో వైఫై సపోర్ట్, బ్లూటూత్ అన్నీ వస్తున్నాయి. కానీ నేను ఓల్డ్ గురించి మాట్లాడుతున్నాను. ఓల్డ్ డేస్ లో ఈ దీన్ని తీసుకొని వచ్చుకునేవారు ఖచ్చితంగా ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలంటే. దీన్ని ఎన్ఐసి కార్డ్ అంటారు, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. సో ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అనేది తీసుకొని వచ్చి మళ్ళీ సిపియుకి బ్యాక్ సైడ్ లో ఫిక్స్ చేసుకునే వాళ్ళు లోపల. అప్పుడు ఈ పోర్ట్ ఉంది కదా, దీన్ని మామూలుగా మనం ఇంటర్నెట్ కి కనెక్ట్ చేసుకోవాలి అంటే RJ45 అంటారు. RJ45 కనెక్టర్ ఉందా? ఇగో ఇది మనకు మన ఇంటికి కూడా వైఫై రౌటర్ కి ఇస్తారు చూసావా, ఇది RJ45 పిన్.
ఈ పిన్ వచ్చి యాక్చువల్గా ఇది పోర్ట్ దీంట్లో ఇన్సర్ట్ చేస్తారు. సో ఈ RJ45 ఇంకా మీరు నెట్వర్కింగ్ డెప్త్గా వెళ్ళినప్పుడు RJ45లో ఇక్కడ ఉన్న కలర్స్ కూడా ఏంది కూడా మీరు నేర్చుకోవచ్చు. బట్ మనకు అంత అవసరం లేదు. ఓకేనా, మీరు CCNA ఆట అవి చేస్తున్నప్పుడు అసలు RJ45 అంటే ఏంది, ఈ పిన్నులో ఈ లైన్స్ ఏంది, సో ఇట్లా క్రాస్ ఓవర్ కేబుల్ అంటే ఏంది, అంటే ఇట్లా క్రాస్ ఎందుకు వెళ్తున్నాయి, సో ఇవన్నీ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు CCNA కంటెంట్ తెలుసుకుంటే మీకు ఇది ఇంకా డెప్త్గా తెలుస్తుంది. బట్ మనకు అవసరం లేదు. ఓకేనా, జస్ట్ సింపుల్ ఏంటంటే ఈ కేబుల్ అంటే ఇది RJ45 తీసుకొచ్చి ఈ పోర్ట్లో పెట్టేస్తాం మనం. అప్పుడు ఇది ఆ కేబుల్ అంటే ఇంటర్నెట్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు ఇచ్చేది అదే ఎండ్ పాయింట్ ఉంటుంది. సో దాన్ని ఇక్కడ పెడితే కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో ఇప్పుడు మెయిన్ మీడియం ఎవరు, ఇంటర్ఫేస్ అంటే నెట్వర్క్ కి కనెక్ట్ అవ్వాలి అంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ అంటే మీడియం, వీడే మీడియేటర్ అనుకోండి. సో NIC కార్డ్ అనేది ఇంపార్టెంట్. సో కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే ఈ NIC కార్డ్ అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం NIC కార్డ్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, ఒక్క నిమిషం. సో ఇది యాక్చువల్గా NIC అనేది ఒక, నేను ఇప్పుడు చూపించినట్టు హార్డ్వేర్ కాంపోనెంట్. ఇది ఏం చేస్తుంది అంటే నెట్వర్క్ తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి, ఇది బ్యాక్ సైడ్ ఇలా ఉందనుకో, ఇది నెట్వర్క్ తో ఎస్టాబ్లిష్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అంటే ఇది ఒక మెయిన్ మీడియం కనెక్టివిటీ. బయట నుండి వచ్చే ఏ డేటా అయినా ఫస్ట్ ఈ NICకి వస్తుంది. NIC నుండి లోపల అయితే మనకు అది అండర్స్టాండ్ చేసుకొని, అంటే జీరోస్ బైనరీస్ ఇట్లా వస్తాయి కదా, ఈ కేబుల్స్ మధ్యలో ఎలా వస్తుంది డేటా ఎలా మూవ్ అవుతుంది, లైక్ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్, వోల్టేజ్ ఉంటుంది జీరోస్ అండ్ వన్స్ అట్లా వస్తుంటుంది. సో అక్కడ నుండి ఇది అండర్స్టాండ్ చేసుకొని దాన్ని మళ్ళీ అవి ఎలా జరుగుతాయి అనేది, అంటే అవి లేయర్స్ వచ్చినప్పుడు చెప్తాను, OSI లేయర్స్. బట్ ఇప్పుడు అండర్స్టాండ్ చేసుకోండి, ఇది మెయిన్ మీడియము. ఇక్కడ ఫస్ట్ NIC కార్డ్ ఉంటేనే వస్తుంది. ఈ NIC కార్డ్ అనేది హార్డ్వేర్ కాంపోనెంట్. ఈ NIC కార్డ్ పైన ఏముంటది అంటే మామూలుగా మ్యాక్ అడ్రస్ ఉంటుంది. ఎవ్రీ NIC కార్డ్ పైన ఒక యూనిక్ మ్యాక్ అడ్రస్ ఉంటుంది. నేను అంటున్నాను ఏది యూనిక్ మ్యాక్ అడ్రస్. IP అడ్రస్, మ్యాక్ అడ్రస్ తెలుసా, ప్రతి ఒక్క డివైస్ కి మ్యాక్ అడ్రస్ ఉంటుంది. ఈ మ్యాక్ అడ్రస్ అంటే ఏంది చూద్దాం ఇప్పుడు. మీరు మామూలుగా ప్రతి ఒక్క ఒక ఫోన్ తీసుకుంటున్నప్పుడు ప్రతి ఒక్క ఫోన్ కి IMEI నెంబర్ ఉంటుందా, సేమ్ మ్యాక్ అడ్రస్ అంటే సేమ్ లైక్ దట్ ప్రతి ఒక్క డివైస్ కి, ఇంటర్నెట్ కి కనెక్ట్ అయ్యే ప్రతి ఒక్క డివైస్ కి NIC కార్డ్ ఉంటుంది. ప్రతి ఒక్క NIC కార్డ్ మీద మ్యాక్ అడ్రస్ అనేది యూనిక్ గా ప్రింట్ చేసుకొని ఉంటుంది. ఆ కార్డ్ నేను ఇప్పుడు చెప్పినట్లు ఆ NIC తీసుకుంటాం కదా, ఆ NIC కార్డు పైనే మ్యాక్ అడ్రస్ అనేది ప్రింట్ చేసుకొని ఉంటుంది. దీన్నే మామూలుగా కొందరు ఈథర్నెట్ కార్డు, వైఫై అడాప్టర్ ఏదో పేర్లతో పిలుస్తారు. బట్ మనం NIC అనేది గుర్తుపెట్టుకోండి. సో మ్యాక్ అడ్రస్ గురించి మాట్లాడుతున్నాం కదా, మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి చూద్దాం. మన మ్యాక్ అడ్రస్ ఏంది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎవ్రీ డివైస్ కి మ్యాక్ అడ్రస్ ఉంటాయి. సో బిఫోర్ దట్ నేను చూపించినట్లు ఈ దీనిపైన చూస్తే మ్యాక్ అడ్రస్ కనబడుతుంది. ఇలా ఇక్కడ మామూలుగా డివైస్ పైన ఇక్కడ కనబడుతుందా మ్యాక్ అని, ఈ ఇమేజ్ తీసుకుందాం. ఇదిగోండి, కనబడుతుంది ఇక్కడ మ్యాక్ అడ్రస్ అని. మ్యాక్ అడ్రస్ ఆర్ ఫిజికల్లీ అటాచ్డ్ టు హార్డ్వేర్ డివైస్. NIC పైన ఇది ఫిజికల్ గా ప్రింట్ చేసి ఉంటుంది. సో ఇది యూనిక్ గా ఉంటుంది. సో మ్యాక్ అడ్రస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే మీడియా యాక్సిస్ కంట్రోల్ అంటే సేమ్ మనం ఏమంటారు, ఒకటి ఇప్పుడు NIC కార్డు పైన ఇది డైరెక్ట్ ఉంటుంది. సో ఇది యూనిక్ ID, ప్రతి ఒక్క NIC కార్డు పైన ఇది ఉంటుంది. లైక్ ఇప్పుడు మనకు IMEI నెంబర్ లాగానే గుర్తుపెట్టుకోండి. సో మనం ఎప్పుడు కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయినా మన మ్యాక్ అడ్రస్ అనేది, సో ఇక్కడ నుండే కనెక్షన్ అంటే మనం ఏం కమ్యూనికేట్ చేసినా ఫస్ట్ అది NIC నుండే బయటకు వెళ్తుంది. సో NIC నుండి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మన లోకల్ నెట్ రౌటర్కి వెళ్ళి రౌటర్ నుండి బయటకు వెళ్తుంది. అది తర్వాత స్టెప్.
ఫస్ట్ ఈ ఎన్ఐసి కార్డ్ పైన ఇక్కడ ఉంది కదా ఈ మ్యాక్ అడ్రస్ అనేది. ఈ మ్యాక్ అడ్రస్ అనేది ఎట్లా ఉంటది అంటే ఇక్కడ కనిపించినట్లు కాకుండా ఇలా జీరోస్ అంటే పేర్స్ లాగా ఉంటాయి. ఒక 6 డిజిట్ పేర్ ఉంటది. ఎగ్జాడెసిమల్ 6 పేర్స్ ఉంటాయి. అవి ఎగ్జాడెసిమల్. మనకు మామూలుగా డెసిమల్ ఎగ్జాడెసిమల్ అంటే ఐడియా ఉందా మీకు? మామూలు నెంబర్స్ మనం వాడేది ఏంది? కంప్యూటర్కి అర్థమయ్యేది జీరోస్ అండ్ వన్స్. దాన్ని బైనరీ అంటారు. అంటే 0 1 తప్పించి కంప్యూటర్కి ఏం అంటే మెషిన్కి 0 and 1 తప్పించి ఏ లాంగ్వేజ్ అర్థం కాదు. సో మనం ఏది ఇచ్చినా అది జీరోస్కి వన్స్కే కన్వర్ట్ చేసుకుంటుంది. సో ఇప్పుడు నేను చెప్పినట్లు ఈ కేబుల్ మధ్యలో మూవ్మెంట్ అవ్వాలి అంటే జీరోస్ అండ్ వన్స్ అంటే నీకు ఇచ్చిన డేటా ఇలాగే ఫ్లక్చుయేషన్ మూవ్ అయ్యి అది అర్థం చేసుకుంటుంది. ఓకే, అయితే ఇక్కడ ఇంకొకటి బైనరీ అంటే జీరోస్ వన్స్ ఉంటాయి లాంగ్వేజ్లో. బైనరీ అంటే మీనింగ్ ఏంది? సింపుల్గా బైనరీ అంటే దీని మీనింగ్ 2 అంటే దీని ఓన్లీ 2 డిజిట్స్తో లాంగ్వేజ్ ఉంటుంది అండ్ జీరోస్ అండ్ వన్స్ అవి. తర్వాత మనం రాసే నెంబర్స్ ఉన్నాయా వాటిని డెసిమల్ లాంగ్వేజ్ అంటారు. డెసిమల్ అంటే మనం నెంబర్స్ రాయాలంటే ఏమేమి కావాలి? 0 to 9 అంటే 0 నుండి 9 మాత్రం కావాలి. దీన్ని ఏమంటారు? డెసిమల్ అంటే మీనింగ్ 10 అంటే 10 డిజిట్స్తో లాంగ్వేజ్ ఉంటుంది. 0 నుండి 9 మనం ఏ నెంబర్ రాసినా 0 to 9 మధ్యలోనే ఉంటాయి. సో తర్వాత మనకు హెక్సాడెసిమల్ అని ఇప్పుడు అంటున్నా కదా నేను. హెక్సాడెసిమల్ అంటే హెక్సా అంటే ఏంది అంటే మనం మామూలుగా 0 to 9 A to F 0 to 9 ఉంటాయి ఈ లాంగ్వేజ్ లో. A to F ఈ డిజిట్స్ తప్పించి ఏం కనబడదు. అంటే కనబడితే 0 to 9 నెంబర్లు కనబడతాయి. ABCDEF ఇవే డిజిట్స్ కనబడతాయి. అంటే 16 అంటే 16 డిజిట్స్ తో లాంగ్వేజ్ ఉంటుంది హెక్సాడెసిమల్ అంటే. ఓకేనా? హెక్సాడెసిమల్ లో ఈ 0 to 9 A to F తప్పించి ఇంకా మిగతాయి కనబడవు. అంటే అర్థమవుతుందా? బైనరీ అంటే టూ డిజిట్స్ తో ఉంటుంది. డెసిమల్ అంటే మనం వాడేది నార్మల్ నెంబర్స్ 10. తర్వాత హెక్సాడెసిమల్ అంటే 16 డిజిట్స్ తో ఉంటాయి. అవి 0 to 9 కలిపితే 10 అవుతాయి. ABCDEF కలిపితే +6 అవుతాయి. మొత్తం 16 అంటే హెక్సాడెసిమల్ అంటే 16 డిజిట్స్ తో లాంగ్వేజ్ ఉంటుంది. సో ఇప్పుడు మ్యాక్ అడ్రస్ కూడా హెక్సాడెసిమల్ ఫార్మాట్ లో ఉంటుంది. ఓకే, హెక్సాడెసిమల్ ఫార్మాట్ అన్నాను కదా, ఎలా ఉంటుంది అంటే ఫర్ సపోజ్ 00 అంటే ఇది ఒక పేర్ లాగా కనబడుతుంది. నీకు అక్కడ కనబడలేదు కానీ పేరు 00 కానీ 1A కానీ 2B సింపుల్గా రాస్తా. 1A 2B 3C 4D ఎన్ని 1 2 3 4 5 ఇంకొకటి 5E. నేను రాసిన దాంట్లో ఏమున్నాయి అంటే ఇలాగ ఊరికే సింపుల్ ఒక ఎగ్జాంపుల్ రాశాను నేను. మీరు ఇలాగే ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. బట్ 0 to 9 మధ్యలో ఉంటుంది అండ్ A to F మధ్యలో ఉంటాయి డిజిట్స్. బట్ ఇక్కడ 6 పేర్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 మొత్తం 12 డిజిట్. బట్ 6 పేర్గా ఉంటుంది. 6 పేర్ ఆఫ్ హెక్సాడెసిమల్ డిజిట్స్. ఈచ్ పేర్ ఏంటంటే సపరేటెడ్ బై సెమీకోలన్. నీకు అక్కడ సెమీకోలన్ కొన్ని దానిలో కనపడకపోయినా ఇక్కడ మామూలుగా అయితే మీరు చూసే అప్పుడు సెమీకోలన్ కానీ ఐఫన్ కానీ కనపడుతుంది. ఇట్లా లేదు అంటే 00 ఐఫన్ 1A ఇలా కూడా కనపడుతుంది. ఇలా కనపడినా మీకు గుర్తుపట్టేసేయచ్చు. ఓకేనా? మ్యాక్ అడ్రస్. సో మన దాంట్లో కూడా మన సిస్టమ్ మ్యాక్ అడ్రస్ చూడాలి అనుకుంటున్నాం. ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఒక నిమిషం కమాండ్ లైన్ ఓపెన్ చేసి మన కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను. నేనేం చేశాను? ఐపీ కాన్ఫిగ్ ఇది కమాండ్. మన ఐపీ అడ్రస్ చూడాలన్నా మ్యాక్ అడ్రస్ చూడాలి. ఐపీ అడ్రస్ చూడాలి అంటే సింపుల్గా ఐపీ కాన్ఫిగ్ అని కొడితే వచ్చేస్తుంది. కానీ మ్యాక్ అడ్రస్ కనబడదు ఇక్కడ. సో మ్యాక్ అడ్రస్ కూడా కనబడాలి అంటే మనకు ఇది. సో ఐపీ కాన్ఫిగే కొట్టాలి కానీ బై ఆల్ కొట్టాలి. చూడండి ఆల్. ఇప్పుడు మ్యాక్ అడ్రస్ కూడా కనబడుతుంది. ఇక ఇక్కడ నీకు ఇక్కడ మ్యాక్ అడ్రస్ కనబడదు. ఓన్లీ నాకు IPv4 అడ్రస్ సబ్నెటే కనబడుతుంది. మ్యాక్ అడ్రస్ కనబడట్లేదు. ఇప్పుడు చూడు ఇగో ఇక్కడ మ్యాక్ అడ్రస్ కనపడినాయి. ఫిజికల్ అడ్రస్ అన్నారు, దీన్నే ఫిజికల్ అడ్రస్ అంటారు. ఓకే, మ్యాక్ అడ్రస్ ఎన్ఐసి కార్డు పైన ఉంటుంది. ఇది ఫిజికల్ అడ్రస్. సో ఇక్కడ అయితే ఇక్కడ నాకు ఇక్కడ ఒక మ్యాక్ అడ్రస్ కనపడ్డది. ఇక్కడ ఐఫోన్ ఇక్కడ ఇదేం మ్యాక్ అడ్రస్? ఈథర్నెట్ ఆర్ బ్లూటూత్ నెట్వర్క్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇది ఒక మ్యాక్ అడ్రస్. ఇక్కడ ఇంకో మ్యాక్ అడ్రస్ కనపడ్డది. ఇక్కడ ఇంకొకటి కనపడ్డది. మీరు ఏది తీసుకున్నా 0 to 9 A to F ఉంటాయి. ఆ మధ్యలోవే ఉంటాయి. ఇది ఇక్కడ కనపడ్డాయి, ఇక్కడ కనపడ్డాయి, ఇక్కడ కనపడ్డాయి. మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, ఒక సిస్టమ్కి ఇన్ని మ్యాక్ అడ్రస్లు ఎందుకు ఉన్నాయి అని. ఒక సిస్టమ్కి నార్మల్గా అయితే ప్రీవియస్ డేస్లో ఒకటే ఉండేది. నేను చెప్పినట్లు ఇప్పుడు నేను చెప్పిన పాత డెస్క్టాప్ సిస్టమ్స్ గురించి మాట్లాడితే
నువ్వు సింపుల్గా ఏంది కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే దాన్ని తెచ్చిపెట్టుకుంటే ఒకటే మ్యాక్ అడ్రస్ ఉంటుంది. కానీ నేను ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పా. రీసెంట్గా వచ్చే ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, ఈ ల్యాప్టాప్ ఉందనుకో, ఈ ల్యాప్టాప్ ఏమేమి సపోర్ట్ ఇస్తుంది అంటే విత్ వైర్ తెచ్చుకొని కనెక్టివిటీ చేసుకోవచ్చు. అంటే వైర్ తెచ్చుకొని కనెక్టివిటీ చేసుకున్నప్పుడు ఇది ఈథర్నెట్, దీన్నే ఏమన్నాను నేను, ఈథర్నెట్ అన్నా, ల్యాన్ అంటే డైరెక్ట్ కనెక్టివిటీ. అప్పుడు ఏడ ఏడ సబ్ ఏ ఎన్ఐసి ఉంటుంది. ఇంకొకటి ల్యాప్టాప్ లో నీకు ఎన్ఐసి కార్డు ఇన్బిల్ట్ గా లోపల ఉంటుంది. అంటే ఇప్పుడు నేను చూపించినట్లు అంత పెద్దగా ఉండదు, చిన్న చిప్ లాగా ఉంటుంది, ఇన్బిల్ట్ గా ఉంటుంది లోపలనే. సో ఓకే, అది. సో ల్యాప్టాప్ లా నువ్వు విత్ వైర్ తెచ్చి కనెక్షన్ చేసి ఇంటర్నెట్ పెట్టుకోవచ్చు. లేదు అంటే నువ్వు సింపుల్ గా ఈడ నువ్వు వైఫై ఆన్ చేసి యాక్సెస్ చేసుకోవచ్చు, అంటే వైఫై త్రూ చేసుకోవచ్చు. తర్వాత నువ్వు ఇంకొకటి డేటా షేర్ చేయాలంటే ఇందులో బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే నువ్వు డాటాని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నావో, ట్రాన్స్ఫర్ చేసే ప్రతి దానికి నీకు మీడియం అనేది అంటే మ్యాక్ అడ్రస్ ఉంటుంది. ఓకేనా. నువ్వు త్రూ ల్యాన్ త్రూ కనెక్ట్ అయినప్పుడు నీకు మ్యాక్ అడ్రస్ ఒకటి ఉంటుంది. త్రూ వైఫై త్రూ కనెక్ట్ చేసేటప్పుడు మ్యాక్ అడ్రస్ ఒకటి ఉంటుంది. నువ్వు బ్లూటూత్ తో చేసేటప్పుడు ఒకటి ఉంటుంది. అయితే నా దాంట్లో ఇంకా 3-4 కనపడుతున్నాయి కదా. ఎందుకు అంటే నేను అటాక్ చేయడానికి నా ఇంకొక మిషన్ రెడీ చేసుకున్నా. అంటే నేను అంటే వేరే అటాకర్ మిషన్ ల్యాబ్ కి, దాని గురించి ఖాళీ లినక్స్ కి ఒక మ్యాక్ అడ్రస్ ఉంది. తర్వాత అటాకర్ తర్వాత ఎవరిపైన అటాక్ చేయాలో ఇంకో మిషన్ రెడీ చేశారు. సో దానికి ఇంకొకటి ఉంది. అంటే నాకు ఇట్లా నంబర్ ఆఫ్ మ్యాక్ అడ్రస్లు పెరిగిపోయినాయి నాకు ఇక్కడ చూపించినప్పుడు. ఓకేనా, అది. సో నువ్వు ఎక్కడి నుండి అయితే కనెక్షన్ అంటే మామూలుగా కమ్యూనికేట్ చేస్తున్నావో, బ్లూటూత్ నుండి కమ్యూనికేట్ చేసినప్పుడు బ్లూటూత్ మ్యాక్ అడ్రస్ వెళ్తుంది. సో వైఫై నుండి కమ్యూనికేట్ చేసినప్పుడు వైఫై మ్యాక్ అడ్రస్ వెళ్తుంది. అంటే మీడియం అనేది అది కంపల్సరీ. సో మ్యాక్ అనేది ఏంటి అంటే టు ట్రాక్ డివైజెస్ ని ట్రాక్ చేయడానికి మ్యాక్ అడ్రస్ ఉంటుంది. అయితే మ్యాక్ అడ్రస్ అనేది యూనిక్ అని చెప్పినా కదా. అంటే ఒకదానికి ఉండే మ్యాక్ అడ్రస్ ఇంకో దానికి ఉండదు అని చెప్పా కదా. సో దీని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు 6 డిజిట్ పేరు ఉంది కదా. సో ఈ మ్యాక్ అడ్రస్ లో 6 డిజిట్ పేరు ఉంది. ఈ మ్యాక్ అడ్రస్ అనేది ఏంది అంటే నెట్వర్క్ లో మనం ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు కూడా, నేను ఒక సింపుల్ సినారియో చెప్తా. నువ్వు ఇక్కడ నుండి నేను ఏదో అటాక్ చేసావు ఎవరినో, సంథింగ్ ఇది ఇంటర్నెట్ లో ఏదో ఒక సర్వర్ అనుకో. ఫస్ట్ ఏమవుతుందంటే నీ నీ డివైస్, నీ హోమ్ నెట్వర్క్ లో చాలా డివైజెస్ ఉన్నాయి. అంటే చాలా మంది, లేదంటే నువ్వు ఆఫీస్ నుండే చేసావు, ఇక్కడ నెంబర్ ఆఫ్ డివైజెస్ ఉన్నాయి. సో నువ్వు ఈ సర్వర్ ని ఏదో చేసావు. ఫస్ట్ ఏంది నువ్వు చేసావు అనుకో, ఇక్కడ నుండి వీళ్ళకి ఏం ట్రాక్ చేస్తుంటారు అంటే వీళ్ళకి ఏం ఐపీ అడ్రస్ వెళ్తుంది, కానీ అది నీ ఐపీ అడ్రస్ వెళ్ళదు. మళ్ళీ ఇక్కడ ఇంటర్నెట్ సర్వీస్ కి ప్రొవైడ్ చేసినప్పుడు రౌటర్ ఉంటుంది. రౌటర్ లో మళ్ళీ పబ్లిక్ ఐపీ ఉంటుంది. సో ఈ పబ్లిక్ ఐపీ మాత్రమే బయటికి వెళ్తుంటది. సో వీటి గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో వీటి దగ్గర ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, పబ్లిక్ ఐపీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. వీడు డైరెక్ట్ పబ్లిక్ ఐపీ ఎవరిది అని ఐఎస్పి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వస్తే ఓకే ఆడిది నా రౌటర్ లో మళ్ళీ ఇన్ని డివైజెస్ ఉన్నాయి. ఇందులో ఉమ్, ఇంకొకటి లోకల్ నుండి వచ్చినప్పుడు ఒక ప్రైవేట్ ఐపీ వస్తుంది ఆ టైంకి, అది ఎవరిది మళ్ళీ ఐపీ వచ్చిన తర్వాత వీడి మ్యాక్ అడ్రస్ వీడిదేనా కాదా, అప్పుడు నిన్ను ట్రాక్ చేస్తారు. సో డైరెక్ట్ నీ మ్యాక్ అడ్రస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. కానీ ట్రాకింగ్ చేసే అప్పుడు, ఫోరెన్సిక్ చేసే అప్పుడు ఒక డివైస్ ని ఐడెంటిఫై చేయాలి అంటే యూజింగ్ మ్యాక్ అడ్రస్ త్రూ ఐడెంటిఫై చేస్తారు ఈ పర్సన్ ఎవరు ఏంది అనేది. ఓకేనా. సేమ్ ఇప్పుడు నేను చూపించినట్లు మీరు మ్యాక్ అడ్రస్ చూడాలి అంటే ఐపీ కాన్ఫిగ్ ఆల్ అని కొట్టేస్తే మీకు చూపిస్తుంది విండోస్ లో. ఓకే, మీరు కావాల్స్తే ట్రై చేయండి. ఒకవేళ మీరు లీనక్స్ మిషన్లు వాడుతుంటే ఐఎఫ్ కాన్ఫిగ్, ఇక్కడ ఐపీ కాన్ఫిగ్ అని కొట్టా కదా, ఐఎఫ్ కాన్ఫిగ్ అని వాడొచ్చు. అది. ఇంకొకటి, మ్యాక్ అడ్రస్ ని మనం చెప్పినట్లు ఇప్పుడు యూనిక్ గా ఉంటది అని చెప్పా కదా. యూనిక్ గా ఉంటది ఫర్ సపోజ్ ఫస్ట్ ఇప్పుడు 00 1A, సారీ 1A 2B 3C ఇట్లా ఉంది కదా. ఇక్కడ యూనిక్నెస్ ఎందుకు ఎలా ఉంది అంటే, ఫర్ సపోజ్ ఇక్కడ మ్యాక్ అడ్రస్ ఎన్ఐసి కార్డు ఒకటి తయారు చేశాడు అనుకో. ఇక్కడ ఎన్ఐసి కార్డు ఇంటెల్ వాడు తయారు చేశాడు, ఇంకో ఎన్ఐసి కార్డు వేరే వాడు తయారు చేశాడు అనుకో. సో వీడి నెంబర్ మ్యాచ్ అవ్వచ్చు. కానీ యూనిక్నెస్ కోసం ఏం చేస్తున్నారంటే అట్లా రెండు మ్యాచ్ అవ్వకుండా, సో వీళ్ళు మ్యాక్ అడ్రస్ ని ఇట్లా టూ పార్ట్స్ గా డివైడ్ చేశారు. ఫస్ట్ 3 అంటే 6 డిజిట్స్ ని ఒక గ్రూప్ ఆఫ్ పేర్ గా చేశాడు. సో ఫస్ట్ 3 వచ్చేసి ఒక సెగ్మెంట్ లాగా చేశాడు. అంటే 00, అంటే ఈ ఫస్ట్ ఉన్న 3 వీటిని ఏమంటారు అంటే ఆర్గనైజేషనల్ యూనిక్ ఐడి. అంటే ఒక్కొక్క ఆర్గనైజేషన్, ఇప్పుడు ఇంటలోడికి ఒక ఐడి, ఇప్పుడు దాన్ని ఏమంటారు అంటే ఓయుఐ. ఓయుఐ అంటే
ఆర్గనైజేషనల్ యూనిక్ ఐడి. ఓకే, ఆర్గనైజేషనల్ యూనిక్ ఐడి. ఓకే, ఇది. సో ఈ 3 పేర్స్ అంటే 3 కలిపి ఒక సెగ్మెంట్ చేశారు. అంటే ఇప్పుడు ఇంటర్లోడ్ తయారు చేస్తే వాడి ఐడి మాత్రం సేమ్ ఉంటుంది, ఫస్ట్ స్టార్టింగ్ 3. ఒకవేళ వేరే వాడు తయారు చేస్తే వేరే వాడు. సో ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఇంటర్లోడ్ తయారు చేసిన దానికి ఫస్ట్ 1 ఐడి ఉంటుంది. ఏంది, ఫర్ సపోజ్ 00 అనుకో, 1A అనుకో, 2B, ఇది ఇంటర్లోడ్ ఐడి అనుకో. సో ఇంకా వీడు తయారు చేసే ప్రతి డివైస్ కి ఐడి ఇదే ఉంటుంది. నెక్స్ట్ ఉండే 6 పేర్స్ అంటే 3 డిజిట్స్, ఇట్లా 3 సెగ్మెంట్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ ఆ సెగ్మెంట్స్ ఏంటి అంటే, నెక్స్ట్ ఉన్న సెగ్మెంట్ ఏమంటారు అంటే మనం ఎన్ఐసి స్పెసిఫిక్ అంటాం. అంటే నువ్వు యూనిక్ ఐడి, వాళ్ళు ఇంటర్లోడ్ తయారు చేసే ప్రతి డివైస్ కి అది ఇంకా లిస్ట్ ఉంటుంది. అంటే అది అక్కడ యూనిక్ ఉంటుంది. వీడు తయారు చేసే డివైస్ కి నెక్స్ట్ ఉండే మారుతా ఉంటాయి. సో ఇప్పుడు ఈ హెచ్పిఓడు తయారు చేస్తే హెచ్పిఓడిది కూడా ఏదో ఒక యూనిక్ ఐడి ఉంటుంది. అంటే ఈ 2 ఐడియాలు మ్యాచ్ అవ్వు. సో అప్పుడు నీకు ఆటోమేటిక్ గా ఐపీ అడ్రస్లు అనేవి, సారీ, మ్యాక్ అడ్రస్లు అనేవి ఒక కంపెనీ తయారు చేసినవి ఇంకొక కంపెనీ తయారు చేసినవి సేమ్ మ్యాచ్ అవ్వవు. ఎందుకంటే ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ యూనిక్ ఐడి ఉంది. అండ్ నెక్స్ట్ 3 సెగ్మెంట్స్ వచ్చేసి వాడు తయారు చేసే డివైజెస్ కి నెంబర్స్ అనుకోండి. అది ఓకేనా. దీని గురించి ఈ 2 ఫాలో అవుతున్నారు కాబట్టి నువ్వు ఒకరు తయారు చేసిన మ్యాక్ అడ్రస్ ఇంకొకరు తయారు చేసిన దానికి నీకు మ్యాచ్ అవ్వదు. ఓకేనా. ఫర్ సపోజ్ మనకు నిన్న మ్యాక్ అడ్రస్ తీసుకుంటా, ఈథర్నెట్ మ్యాక్ అడ్రస్ తీసుకుందాం, ఇది తీసుకుందాం. అసలు వెండర్ ఎవరు చూద్దాం. వెండర్ మ్యాక్ అడ్రస్, మ్యాక్ లుకప్ కొడతా, చూద్దాం. మ్యాక్ అడ్రస్ లుకప్ లేదంటే ఈ మ్యాక్ వెండర్స్ అనేది తీసుకున్న మనకి ఏంది అంటే ఎవరు వెండర్ అనేది చూపిస్తుంది. ఫైండ్ మ్యాక్ అడ్రస్ వెండర్స్. నేను ఇట్లా కాపీ చేస్తా. ఓకే, ఇంటెల్ కార్పొరేట్ ఇగో ఉందా, ఇది ఇంటెల్ వాడిది. మనం చెప్పవచ్చు అంటే మ్యాక్ అడ్రస్ తెలిస్తే కూడా వెండర్ ఎవరు అనేది చెప్పవచ్చు. బట్ ఎవరి మ్యాక్ అడ్రస్ అనేది మనం డైరెక్ట్ చెప్పలేము. దాన్ని ఏంది అంటే త్రూ ఐపీ నుండి ట్రాక్ చేసుకుంటూ బయటికి వెళ్ళేసి అంటే లోపలికి వెళ్ళి నెట్వర్క్ లో ఎవరు ఉన్నారు ఏంది అనేది అప్పుడు చెప్పొచ్చు. సో ఫస్ట్ థింగ్, ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. లేదు అంటే నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఇంకొకటి మనకి వే ఆఫ్ టీచింగ్ అనేది ఏమైనా స్పీడ్ అయినా స్లో అయినా ఏదైనా ఇబ్బంది ఉన్నా అది కూడా చెప్పండి. దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. అంటే అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? అర్థమవుతుంది సార్, బాగానే ఉంది. ఓకే, మీకు అందుకే అంటున్నా, మీకు బేసిక్ నాలెడ్జ్ ఏం లేకుండా నో వరీస్, మనం అన్నీ చెప్తాం. సో ఈ రోజు మ్యాక్ అడ్రస్ లాస్ట్ తెలిసింది కి మీతో మాట్లాడచ్చు సార్, లైక్ క్లాస్ సెషన్ అయిన తర్వాత. మాట్లాడదాం. ఓకే సార్. మాట్లాడదాం మామూలుగా. నువ్వు ఎండింగ్ లో కూడా డౌట్స్ ఉంటే ఏమైనా నాకు మామూలుగా మెసేజ్ చేయి, నేను చూస్తాను. లేదు తారక్ ఓకే. చెప్పినా సరే. అంటే ఓకేనా. నేను ఇంతకుముందే లాగిన్ అయినా సార్, కొంచెం లేట్ గా లింక్ పంపించిండు. సో అవునా, ఇప్పటి నుంచి నో రీసెంట్ గా ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఎన్ఐసి గురించి చెప్తా అంటే అప్పటి నుంచి చూస్తాను. రికార్డింగ్ గ్రూప్. ఉందిలే, ఇది రికార్డ్ అవుతుంది, నో ప్రాబ్లం. మీకు ప్రీవియస్ 2 days ది కూడా ఓన్లీ కోర్స్ కంటెంట్ చెప్పాం. ఈ రోజే కంటెంట్ స్టార్ట్ ఇప్పుడే జస్ట్. సో మీకు బిఫోర్ కూడా ఏమన్నా ఉంటే స్విజ్ వాళ్ళకు అడగండి, మీకు అది రికార్డింగ్ సెషన్స్ అంటే కూడా ఇక పంపిస్తారు. సబ్జెక్ట్ రిలేటెడ్ సార్, ఇట్లా మీకు కొంచెం దాని గురించి మిమ్మల్ని అడుగుదామని, వన్స్ మీ ఓకే ఓకే, క్లాస్ అంతా నో అయిపోయిన ప్రాబ్లం. తర్వాత అడుగు. ఓకే ఓకే ఓకే. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈ మ్యాక్ అడ్రస్ అనేది చాలా మంది అటాకర్స్ ఏం చేస్తారంటే, సో మనల్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? సో డీప్ గా డిగ్ చేసుకుంటూ ఎవరి నుండి వచ్చింది. సింపుల్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మ్యాక్ అడ్రస్ అంటే మన ఫోన్ కి ఐఎంఈఐ నెంబర్ ఎట్లా అయితే ఉంటుందో, మనం ఏం చేసినా లాస్ట్కి వచ్చే వరకు ఐఎంఈఐ నెంబర్ ని బట్టి ఎవరు ఏంది అనేది ఐడెంటిఫై చేస్తారు కదా. సేమ్ సిస్టమ్స్ కి కూడా అంతే. డివైస్ కి మ్యాక్ అడ్రస్ ఉంటుంది కదా. నువ్వు అసలు ఎవరు అనేది లాస్ట్ డీప్ ఎండ్ పాయింట్ కి వచ్చేసరికి మ్యాక్ అడ్రస్ దాకా వస్తారు. సో ఈ మ్యాక్ అడ్రస్ కంటే తర్వాత మళ్ళీ మనం ఇంటర్నెట్ కి పోయేప్పుడు ఐపీ అడ్రస్లు ఉంటాయి కదా. ఐపీ అడ్రస్లు అంటే ఏంటి అవి నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో కొందరు ఏం చేస్తారంటే ఈ మ్యాక్ అడ్రస్ ని స్పూఫ్ చేస్తారు. అంటే మ్యాక్ అడ్రస్ అనేది యూనిక్ కదా, అది డైరెక్ట్ ప్రింట్ అయి ఉంటది కదా అని అనుకోవచ్చు. కానీ మ్యాక్ అడ్రస్ ని కూడా చేంజ్ చేయొచ్చు. ఎందుకు అంటే కొందరు అటాక్ చేసే వాళ్ళు వాళ్ళ ఐడెంటిటీని రివీల్ చేసుకోకుండా స్పూఫ్ చేసుకుంటారు. కొందరేమో కొన్ని పర్పస్ల కోసం స్పూఫ్ చేసుకుంటారు. అది మనం ఎథికల్ ఆర్
చెప్తున్నా కదా, ఈ హ్యాకింగ్ అనేది మన మైండ్ సెట్ పైన ఉంటుంది. మనం మంచి కోసం చేస్తే ఎథికల్, అదే నాలెడ్జ్ ని మనం వేరే దానికోసం యూజ్ చేస్తే అన్ఎథికల్, అంతే. సో అది మీ పైన డిపెండ్. ఇప్పుడు మనం మొత్తం కోర్స్ మొత్తం నేర్చుకొని ఒక కంపెనీ కోసం పనిచేస్తే ఎథికల్. అదే మీరు దాన్ని వేరే పర్పస్ కోసం వాడారంటే అది అనెథికల్. అంతా మీ మైండ్ సెట్ పైన డిపెండ్ అవుతుంది. సో ఎప్పుడైనా మీరు ఏదైనా అటాక్ చేసే కంటే ముందు పర్మిషన్స్. సో మీకు కంపెనీ నుండి మీరు పెన్ టెస్ట్ చేయమని చెప్తారు కాబట్టి మీకు పర్మిషన్ ఉంటుంది, మీరు చేయాలి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా ఎవ్రీ ఎథికల్ హ్యాకింగ్ టాపిక్ చెప్పేటప్పుడు లైక్ కన్సల్ట్, ఐ మీన్ ఒక నోట్స్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాగా ఒక నోట్స్ అంటే మీరు ఫాలో అవ్వాల్సిన రూల్స్ అనేది ఒకటి ఉంటుంది. సో వాటిపైన నార్మల్గా సిగ్నేచర్ తీసుకుంటారు చాలా ఇన్స్టిట్యూట్స్. బట్ నేనేమంటున్నా అంటే ఇది డిస్క్లైమర్ లాగా, ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మనం చెప్పేది మీరు ఏదన్నా అన్ఎథికల్ వేలో వాడితే దీనికి అండ్ చెప్పే ఇన్స్ట్రక్టర్స్ కి అండ్ స్విచ్ కి ఎలాంటి సంబంధం ఉండదు. అది ఓన్లీ మీ మైండ్ సెట్ పైనే మేము ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చెప్తున్నాం. ఓకేనా, ఇది డిస్క్లైమర్. ఓకే. సో మనకేంది, ఈ మ్యాక్ అడ్రస్ ని ఒకవేళ స్పూఫ్ చేయాలి అనుకుంటే మనము మ్యాక్ అడ్రస్ ని చేంజ్ చేయాలి అనుకుంటే చేంజ్ చేయొచ్చు. ఎట్లా అంటే విండోస్ ఓపెన్ చేసి డివైస్ మేనేజర్ ఉంటుంది, డివైస్ మేనేజర్ లో రైట్ క్లిక్ చేస్తే నెట్వర్క్ అడాప్టర్ ప్రాపర్టీస్ వస్తాయి. అందులో అడ్వాన్స్డ్ ట్యాబ్కి వెళ్తే నెట్వర్క్ అడ్రస్ ఆర్ లోకల్లీ అడ్మినిస్ట్రేటెడ్ అడ్రస్ అని వస్తుంది. అక్కడ నువ్వు సెట్ కస్టమ్ మ్యాక్ అడ్రస్ అని చెప్పేసి నీ ఇష్టం వచ్చింది పెట్టొచ్చు. ఓకేనా, జస్ట్ ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. సో మరి మ్యాక్ అడ్రస్ ఉంది కదా, విండోస్లో ఎట్లా చూడొచ్చు అనేది చూడాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా అలా చూడొచ్చు. సింపుల్గా ఏం చెప్పాను, ఐపీ కాన్ఫిగర్లా చూడొచ్చు. కమాండ్ ప్రాంప్ట్లో మళ్ళీ ఇంకేంది అంటే ఎస్పెషల్లీ ఓన్లీ మ్యాక్ అడ్రస్ల కోసం గెట్ మ్యాక్ అనేది ఒకటి ఉంటుంది. పనిచేస్తుందా లేదా చూద్దాం. గెట్ మ్యాక్ పనిచేస్తుందా? యా, గెట్ మ్యాక్ కూడా పనిచేస్తుంది. ఓన్లీ మ్యాక్ అడ్రస్ చూపిస్తుంది. ఫిజికల్ అడ్రస్, ట్రాన్స్పోర్ట్ నేమ్ ఇది. ఓకే, ఇక్కడ నా దాంట్లో 5 ఉన్నాయి. సో ఓన్లీ మ్యాక్ అడ్రస్ చూడాలంటే ఇక్కడ నేను ఐపీ కాన్ఫిగ్ ఆల్ కొడితే నాకు అన్ని డీటెయిల్స్ చూపించింది. బట్ అన్ని డీటెయిల్స్ అవసరం లేదు, ఓన్లీ సింపుల్గా నాకు ఇక్కడ ఏదో బ్లూటూత్తో కనెక్ట్ అయినప్పుడు కూడా ఇది వెళ్తుంది. ఇప్పుడు నేను బ్లూటూత్తో ఎవరికైనా నా సిస్టమ్ నుండి ఏదైనా షేర్ చేశాను అనుకో, ఈ మ్యాక్ అడ్రస్ వెళ్తుంది. వైఫై త్రూ చేస్తాను అనుకో. చెప్పండి సార్ ఇప్పుడు చెప్పండి. మనము మ్యాక్, ఇప్పుడు మీరు అన్నట్టు డివైస్ దీంట్లో అడాప్టర్స్, నెట్వర్క్ అడాప్టర్స్ దగ్గరికి వెళ్ళి మనం చేంజ్ చేస్తాం. దాని వల్ల మన యూజ్ ఏంది? ఇప్పుడు లైక్ ఇప్పుడు మనం విపిఎన్ అయితే ఐపీ అడ్రస్ మనం వాళ్ళకు లైక్ ప్రైవేట్ నెట్వర్క్ ఉండాలి, ఎన్క్రిప్షన్ ఉండాలి అని మనం యూజ్ చేస్తాం. కానీ మ్యాక్ మనము చేంజ్ చేయడానికి యూసేజ్ అంటే నార్మల్ మెయిన్ పర్పస్ లైక్ సరే ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, యాక్చువల్గా ఏంటి అంటే నేను మంచి కోసమే వాడుకుంటున్నా. ఎందుకంటే నా ఐడెంటిటీ రివీల్ అవ్వదు. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నుండి వెళ్ళినప్పుడు ఈ నెట్వర్క్లో వెళ్తే ఫస్ట్ దీంట్లో ఏముంటుంది, మ్యాక్ అడ్రస్ ట్రాక్ చేయాలి అంటే ఇప్పుడు నీ లోకల్ అంటే ఈ నెట్వర్క్ రౌటర్ కంటే ముందు చాలా డివైస్, నువ్వు ఒక కంపెనీ తీసుకో, ఇక్కడ 100 మెంబర్స్ 200 మెంబర్స్ ఉంటారు అట్లా అనుకో. సో నీకేంది, నువ్వు దాన్ని మ్యాక్ అడ్రస్ని అది చేసావు. ఫస్ట్ ఇక్కడ నుండి వచ్చేటప్పుడు నీ నుండి ఇక్కడ మ్యాక్ అడ్రస్, ఐపీ అడ్రస్ కూడా ఒకటి ఉంటుంది నీకు, నీ డివైస్కి ఈ ఐపీ అడ్రస్. సో బట్ ఇక్కడ లోపల ఉండేది ప్రైవేట్ ఐపీ. అన్నిటికీ నెట్వర్క్ లోపల ప్రైవేట్ ఐపీ ఉంటుంది. ఈ ప్రైవేట్ ఐపీ నుండి రౌటర్కి వస్తుంది, అంటే మన రౌటర్ ఎవరైతే కనెక్షన్ ఇచ్చారో అది. తర్వాత ఈ రౌటర్ నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఇక్కడ ఈ లోపల ప్రైవేట్ ఐపీ ఉంటుంది. ప్రైవేట్ ఐపీ బయట నుండి వెళ్ళేటప్పుడు పబ్లిక్ ఐపీ వెళ్తుంది. సో దాని గురించి నెక్స్ట్ టాపిక్ మాట్లాడుకుందాం, పబ్లిక్ ఐపీ. సో నువ్వు వెళ్ళావు. సో ఇక్కడ ఏంటి అంటే నీ ఐడెంటిటీని రివీల్ చేయకుండా, అంటే కొందరు అటాకర్స్ ఏం చేస్తారంటే నా పూర్తి డీటెయిల్స్ చూడడానికి ట్రై చేస్తుంటారు. లేదు నేనే యాజ్ ఏ అటాకర్గా వీడిని అటాక్ చేశా అంటే అది ఇంటెన్షన్ అనేది మలీషియస్గా ఉంది. లేదు అంటే నేను అన్నట్లు ఇప్పటిదాకా మీరు మలీషియస్ ఇంటెన్షన్ ఉంటే అన్న నేను పోయి దీన్ని అటాక్ చేశా, వీడు ఫస్ట్ ఎంక్వైరీ చేసుకుంటూ వస్తే ఎవరి దాకా వస్తాడు, ఈ పబ్లిక్ ఐపీ రివీల్ అయింది. ఈ పబ్లిక్ ఐపీ ఎవరిది అనేది ఐఎస్పీ, నీకు ఇంటర్నెట్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో ఐఎస్పీని అడుగుతారు. ఐఎస్పీ అడిగితే ఓకే నేను వీడికి ఇచ్చా. సో ఇందులో ఎంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు, కానీ ఎవరో తెలియదు. మళ్ళీ నా ప్రైవేట్ ఐపీ తీసుకుంటాడు. ఆ ప్రైవేట్ ఐపీ నుండి
మళ్ళీ ఇక్కడికి వస్తాడు. కానీ నా మ్యాక్ అడ్రస్ చూస్తే నేను ఆల్రెడీ నా మ్యాక్ అడ్రస్ కాదు, మ్యాక్ అడ్రస్ని నేను చేంజ్ చేస్తాను. అంటే నేను ఎవరు అనేది రివీల్ చేయట్లేదు ఐడెంటిటీ. లాస్ట్కి వచ్చే వరకు నువ్వు లోకల్ నెట్వర్క్లోకి వచ్చేసరికి మ్యాక్ అడ్రస్లతోనే గుర్తుపడతాం మనం ఐడెంటిటీ ఎవరు అనేది. సో ఈ మ్యాక్ అంటే ఫస్ట్ ఈ ప్రైవేట్ ఐపీ చూస్తారు. ఆ టైంకి ఆ ప్రైవేట్ ఐపీ ఎవరికి అసైన్ అయింది, ఏ మ్యాక్ అడ్రస్కి అసైన్ అయింది. సో వీళ్ళ దగ్గర ఏముంటది అంటే నాట్ ఐ మీన్ ఒకటి టేబుల్ ఉంటుంది స్విచ్చెస్ దగ్గర, అంటే షేర్ చేసే పాయింట్స్ దగ్గర ఒక టేబుల్ ఉంటుంది. దాన్నే ఏమంటారు అంటే అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్, ఏఆర్పి ప్రోటోకాల్ యూజ్ చేసి దానిలో టేబుల్లో ఏముంటుంది అంటే ఎవరి మ్యాక్ అడ్రస్ ఎవరికి ఏ ఐపీ అసైన్ అయింది అనేది ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ని బట్టి ఓకే ఈ తిను పర్సన్ అనేది హోస్ట్ నేమ్ తెలుస్తుంది అంటే ఎవరు అనేది. సో నేనేంది అంటే నా ఐడెంటిటీని కొంచెం ఇనానిమస్గా లైక్ అంటే ప్రైవసీ పెట్టుకోవాలనుకుంటున్నాను. నేను ప్రైవసీ పర్పస్ కోసం పెట్టుకున్నా. నేనేం చేస్తున్నానో ఎవరికి తెలియద్దు, నేనేం చేస్తున్నానో అవసరం లేదు. అంటే అది మలీషియస్ ఇంటెన్షన్ కోసం కాదు, నా సెక్యూరిటీ కోసం, నా ప్రైవసీ కోసం నేను పెట్టుకున్నా. సో అట్లాంటప్పుడు నేను పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అది అర్థమవుతుందా? నువ్వు అన్నట్లు విపిఎన్ అన్నావు కదా, విపిఎన్ అంటే విపిఎన్ కనెక్ట్ చేసినప్పుడు కూడా నువ్వు ఎవరు ఏంది అనేది త్రూ ఇక్కడ నుండి పోయి విపిఎన్ కి కనెక్ట్ అయ్యే వరకు నీ విపిఎన్ నెట్వర్క్ కు అంటే నీకు వీడికి తెలియదు. అంటే ఈ సర్వర్ కి విపిఎన్ ఐపీ వస్తుంది, కానీ ఇక్కడ మిగతా నీ ఐఎస్పి ఓడికి వీళ్ళకు నువ్వు నేను పోయి విపిఎన్ ని కనెక్ట్ అయినా అనేది ఐఎస్పి నీకు వాడికి తెలుస్తుంది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి సో అండ్ సో పర్సన్ వెళ్ళి విపిఎన్ కి కనెక్ట్ అయ్యాడు అనేది ఒకటి తెలుస్తుంది, కానీ నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఏం తెలియదు. డాటా విపిఎన్ లో నీకు ఒక టన్నల్ ఎస్టాబ్లిష్ అవుతుంది, నువ్వు ఏం చేస్తున్నావో తెలియదు. నేను ఫర్ సపోజ్ నేను అందుకే ఇందులో కొన్ని థింగ్స్ ఉంటాయి, నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. ఇందులో అనానిమస్ అని, ప్రైవసీ అని ఇవి ఉంటాయి. ఇప్పుడు ప్రైవసీకి అనానిమిటీకి అంటే డిఫరెంట్ ఏంది అంటే, ఇప్పుడు నేను నాది ఇది మన హోమ్ అనుకో, నేను ఇల్లు లోపలికి వచ్చా, ఇక్కడ నుండి వచ్చా లోపలికి వెళ్ళాక నేను ఏం చేస్తున్నా అనేది అది నా ప్రైవసీ, అంటే బయట వాళ్ళకి కనపడదు. ఓకే, నేనేం చేస్తున్నా అని నా ప్రైవేట్ స్పేస్, నేనేం చేసినా అది నా ప్రైవసీ. ఓకే, బయటికి ఎవరికి అవ్వదు. అంటే దీన్ని ప్రైవసీ అంటారు. ఇంకొకటి, ఇక్కడ ఒక అటాక్ జరిగింది, వాళ్ళు చేసిన వర్క్ అయితే తెలుసు, కానీ ఎవరు చేసిరో తెలియదు. దీన్ని ఏమంటారు అంటే అనానిమిటీ. అంటే ఇక్కడ వర్క్ ఏం చేశారో తెలుసు, దాని ఇంపాక్ట్ ఏం జరిగిందో తెలుసు, ఏమైందో తెలియదు, కానీ అటాక్ చేసింది ఎవరు అనేది తెలియదు. దాన్ని అనానిమిటీ అంటే నీకు కనబడరు ఇక్కడ యూజర్. ఇక్కడ నేను కనబడతా, కానీ లోపల ఏం చేశానో నేను కనబడదు, దాన్ని ప్రైవసీ అంటారు. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం నెక్స్ట్. అదేనా మీ డౌట్? అదే సార్. ఓకే, సో ఇట్లా మ్యాక్ అడ్రస్ని చూడొచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే నేను ఇంతకుముందు అన్నట్లు ఇప్పుడు ఎన్ఐసి కార్డ్ గురించి చూసినాం, మ్యాక్ అడ్రస్ గురించి చూసినాం. నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్దాం. మనం ఇప్పుడు మన ఇంట్లోనే ఈ డివైస్, మన టీవీ, తర్వాత మన మొబైల్, ఇవన్నీ ఒక నెట్వర్క్లో ఉంటే కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. లేదు అంటే వీటన్నిటిని వైర్లతో కనెక్ట్ చేసి నువ్వు కమ్యూనికేట్ చేసుకోవచ్చు. దీనికి ఇంటర్నెట్ అవసరం లేదు, ఇంటర్నెట్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీరు ముగ్గురు నియర్ బై ఉన్నారు, మీరు అవైలబుల్లో ఉన్నారు. యూజింగ్ వైఫై కానీ యూజింగ్ వైర్డ్ కానీ మీరు కమ్యూనికేషన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కావాల్సిన ఎన్వైర్న్మెంట్ ఉంది. సో ఇది, కానీ మీరు బయట వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలి అంటే మీరు ఈ కనెక్షన్లన్నీ తీసుకుపోయి ప్రతి ఒక్క దానికి వైర్ ఇయ్యలేరుగా, మీరు ప్రతి ఒక్క దానికి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయలేరు కదా. వైఫై అంటే అప్ టు, అంటే మీ దాంట్లో వైఫై ఉంది, వైఫై అంటే బ్లూటూత్ ఉంది, అప్ టు సర్టన్ ఒక 10 మీటర్స్ 15 మీటర్స్ అంతవరకే వైర్లెస్ పనిచేస్తుంది. ఓకే, అంతకంటే ఎక్కువ కనెక్టివిటీ అనేది చేయలేరు. వైర్ అనుకో, మీరు మా అంటే ఒక 10 మీటర్స్ వైరు, 15 మీటర్స్ వైరు, మీ క్యాపబిలిటీని బట్టి వైరు కనెక్టివిటీ చేసుకుంటారు. కానీ నువ్వు కిలోమీటర్స్ కనెక్టివిటీ, నువ్వు పోయి ఫేస్బుక్తో కమ్యూనికేట్ అవ్వాలంటే వాళ్ళకి ఎవరు కనెక్టివిటీ ఇచ్చారు? అవన్నీ ఏంటి అంటే ఈ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఎవరెవరు కనెక్టివిటీ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఈ కంట్రీ ఉంది, ఇండియా నుండి వేరే వేరే కంట్రీ ఉంది, యుఎస్, ఇండియా టు యుఎస్ ఉంది. ఈ కంట్రీల మధ్యలో కనెక్షన్ ఎవరు ఇచ్చారు అంటే మనం కమ్యూనికేట్ చేస్తున్నాం కదా. ఫేస్బుక్ అనేది యుఎస్లో ఉందనుకో, కమ్యూనికేట్ చేస్తాం. సో ప్రతి ఒక్కరితో కమ్యూనికేట్ చేస్తున్నాం అంటే ప్రతి ఒక్క దగ్గర కనెక్టివిటీ అనేది కంపల్సరీ ఉంటుంది. అయితే కంట్రీస్కి మధ్యలో కింద అండర్ సీ కేబుల్స్ ఉంటాయి. సేమ్ మన కేబుల్స్ కంపల్సరీ ఎస్టాబ్లిష్ చేయాలి కమ్యూనికేటర్. నువ్వు కనెక్టివిటీ లేకుండా నిన్న ఇంటర్నెట్ రాదు. సింపుల్ థింగ్, నెట్వర్క్ అంటేనే కనెక్షన్. ఈ నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ అన్ని కలిపి దాన్ని ఇంటర్నెట్ అంటాం.
రేపటి క్లాస్లో చూద్దాం. అయితే ఇప్పుడు ఇక్కడ అండర్ సీ కేబుల్స్ ఉన్నాయి, కంట్రీస్ కి మధ్యలో అండర్ సీ కేబుల్ ఉంటాయి కదా. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, ఈ అండర్ సీ కేబుల్ని ఎవరైనా థెఫ్ట్ చేసిండు అనుకో, ఎవరైనా కట్ చేసిర్రు అనుకో, ఈ కంట్రీకి మధ్యలో నెట్వర్క్ అనేది రాదు, ఇంకా ఇంటర్నెట్ అనేది పనిచేయదు. అంటే వాళ్ళ మధ్యలో వీళ్ళ మధ్యలో ఏం జరుగుతుంది అనేది కమ్యూనికేషన్ చేసుకోలేరు. ఇలాంటి సంఘటనలు కూడా జరిగినాయి. సో కావలిస్తే మీకు అండర్ సీ కేబుల్స్ ఎట్లా ఉంటాయి చూడాలి అనుకుంటే చూడండి. మెయిన్లీ ఆప్టిక్ ఫైబర్స్ సార్. అండర్ సీ కేబుల్స్ చాలా పెద్దగా ఉంటాయి. అవి నార్మల్గా మీరు చూస్తే, దాని గురించి చూస్తే ఇగో పెద్ద పెద్దగా ఉంటాయి. ఇగో ఈ కంట్రీస్ మధ్యలో ఇవి ఉన్నాయి కూడా అండర్ సీ కేబుల్సే చూడు, కనెక్టివిటీ. ఇవనేవి పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు ఏంటి అంటే కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళు వేస్తుంటారు. ఇగో ఇది చాలా, అంటే ఇప్పుడు మీరు డౌట్ రావచ్చు, అండర్ సీ కేబుల్స్ ఒకటి పోయినా ఒకటి ఉంటుంది, ఇట్లా చాలా కనెక్టివిటీ ఉంటే ఉంటుంది. కానీ ఒకటే కనెక్టివిటీ ఉంది అనుకో, అది పోయింది అనుకో, ఇది కనెక్షన్ అనేది ఎక్స్ట్రా ఉండదు. ఇగో చాలా పెద్ద పెద్దగా ఉంటాయి ఇవి. సో ఇట్లాంటివి జరిగినాయి. కొందరు పైరేట్స్ ఉంటారు కదా, ఆ పైరేట్స్ కొందరు లాస్ట్ సారి ఇటు సైడ్ అనుకుంటా, మన డౌన్ సైడ్, కింద సైడ్ హిందూ మహాసముద్రం ఉందా, అక్కడ డౌన్ సైడ్ లో అక్కడ థెఫ్ట్ చేశారు. అప్పుడు కొన్ని అంటే కొంచెం కమ్యూనికేషన్ అనేది డిస్టర్బ్ అయింది. అప్పుడు థెఫ్ట్ చేసినప్పుడు కనెక్షన్ అనేది లాస్ అయింది కొన్ని కంట్రీస్ కి. మీరు కావలిస్తే థెఫ్ట్ అనేది చూడండి, మీకు న్యూస్ వస్తుంది. సబ్మెరైన్ కేబుల్స్ బికమ్ సర్టన్ కంట్రీస్, హౌ హ్యాకర్ సబ్మెరైన్ కేబుల్స్. సో ఇవన్నీ చూస్తే మీకు ఇగో ఈ చైనీస్ షిప్స్ బిగ్స్ సాఫ్ట్వేర్స్ టు కట్స్ అండర్ సీ కేబుల్స్ ఏం జరిగింది. సో దానివల్ల కనెక్షన్ అనేది టార్గెట్, అండర్ సీ కేబుల్స్ హ్యావ్ ఆల్రెడీ బికమ్ ఏ టార్గెట్ ఆఫ్ టెర్రరిస్ట్. సో ఇక్కడ లాసెస్ డ్యూ టు కేబుల్ థెఫ్ట్, ఇట్లా కేబుల్స్ థెఫ్ట్ చేస్తుంటారు కొందరేమో ఇట్లా. సో ఫస్ట్ కనెక్టివిటీ అనేది ఉంటుంది కదా, అవి కూడా అటాక్ చేస్తారు. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరో ఒకరు కనెక్షన్ అయితే ఇస్తారు. సో ఆ కంట్రీకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు రిలయన్స్ ఎవడో లేదంటే ఎయిర్టెల్ ఎవడో మళ్ళీ సబ్గా తీసుకొని వాడు మళ్ళీ సిటీల నుండి సిటీకి కనెక్టివిటీ ఇచ్చి మళ్ళీ మనకేంది, మన ఇంటి దాకా ఒకడు, అంటే నార్మల్ వాడు ఎవడో ఒకడు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ వాడు తీసుకొని మన ఇంటికి వచ్చి ఒక రౌటర్ పెట్టి పోతాడు. అంటే హాత్వే వాడో లేదు అంటే లోకల్లో పనిచేసేటోడో, అంటే ఈ దాకా కనెక్షన్ అయితే వచ్చింది. సో మనకు ఒక రౌటర్ ఇచ్చాడు, నేను దాన్ని యూజ్ చేసుకోవాలంటే అంతో ఇంతో అమౌంట్ ఛార్జ్ చేస్తాడు. ఇది ఇంటర్నెట్ మెయిన్ గోల్ ఏంటి అంటే కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇది సరే, ఇది విత్ వైర్ తో ఎస్టాబ్లిష్ అయింది. కొన్ని రిమోట్ కంట్రీస్ ఉంటాయి చాలా, అంటే ఆఫ్రికన్ కంట్రీస్ కొన్ని చాలా రిమోట్ కంట్రీస్ ఉంటాయి, అంటే ఇట్లా అండర్ సీ కేబుల్స్ కాకుండా అలాంటి వాటితో ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయాలి అంటే త్రూ శాటిలైట్ వాళ్ళకు ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తారు. సో అది వైర్లెస్, అర్థమైందా? ఇక్కడ 2 ways లో మనం కమ్యూనికేషన్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సేమ్ లైక్ స్టార్ లింక్స్. యా, సో ఇక్కడి వరకు అయితే ఈరోజు టాపిక్. రేపటి నుండి డెప్త్ గా వెళ్దాము. మీకు ఇప్పుడు ఎనీ డౌట్స్, అంటే మనకు అన్ని ఈ నెట్వర్కింగ్ అనే కాన్సెప్ట్ ఒక 4 days మినిమం పడుతుంది. అంటే ఐపీ అడ్రస్ అంటే ఏంది, ఇప్పుడు మ్యాక్ అడ్రస్ చెప్పా, ఐపీ అడ్రస్ అంటే ఏంది, ఐపీలో టైప్స్ ఏంది, పబ్లిక్ ఐపీ ఏంది, ప్రైవేట్ ఐపీ ఏంది, ఐపీ వర్షన్ 4 ఏంది, ఐపీ వర్షన్ 6 ఏంది. సో ఇట్లా అంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, డాటా అనేది అంటే ఇప్పుడు మన స్విచ్చెస్ ఎట్లా పనిచేస్తాయి, స్విచ్ నుండి రౌటర్కి వెళ్తుంది, రౌటర్ నుండి బయట ఇంటర్నెట్కి వెళ్తుంది, వెళ్ళినప్పుడు ఈ ఫ్లో అనేది ఎలా ఉంటుంది. సో మళ్ళీ ఇందులో సబ్నెట్ అంటే ఏంది, ఇవన్నీ చూసి ఓఎస్ఐ మోడల్ అంటే ఏంది చూసి అప్పుడు మనం హ్యాకింగ్ కంటెంట్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ల్యాబ్ సెటప్ ఉంటుంది, తర్వాత హ్యాకింగ్. ఓకే, ఇక్కడ వరకు అయితే ఈరోజు స్టాప్ చేస్తున్నా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. డే టు డే క్లాస్ అయితే ఇలాగే ఉంటుంది. ఒకవేళ స్పీడా స్లోవా, అర్థమైందా అర్థం అవ్వలేదా అనేది ఒకసారి డిసైడ్ చేసుకోండి. బట్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇంకా ఇప్పుడు అడగండి, డౌట్స్ ఏమన్నా ఉన్నా, నో ప్రాబ్లం. ఒక 10 minutes డౌట్స్ ఉంటే అడగండి, మనం క్లోజ్ చేద్దాం. సార్ ఇది నేను ఇవాళనే జాయిన్ అయినా సార్. లైక్ కోర్స్ కంటెంట్ ఎట్లా ఉంటుంది, లైక్ మనకు పెన్ టెస్టింగ్ సైడ్ చెప్తారా, లేకపోతే ఎట్లా చెప్తారు, జిఆర్సీసా లేకపోతే ఏం ఏం అవును. చెప్తారు బేసికల్లీ. ఆ, స్టార్టింగ్ ఉమ్, నెట్వర్కింగ్ బేసిక్స్ చెప్పి
ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో మళ్ళీ ఆ, మొత్తం అవును ఎలాబరేట్ అవుతుంది కదా. మనకేం అవునవును చెప్తారు ఇక్కడ ఈ కోర్స్ లా, అది మాకు అవునవును రిలవెంట్ అవుతుందా? లైక్ నాకు ఒక ఉమ్, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నది సార్ ఐటీలా. ఉమ్, లైక్ డెస్క్టాప్ సపోర్ట్ కానీ సిస్టమ్స్ ఇంజనీర్ లెక్క ఆ, ఇట్లా కొన్ని ఇట్లా చేసి ఉండే లైక్ కొన్ని అర్థమైంది. నా ఉమ్, అర్థమైంది. యాక్చువల్గా మేము నిన్న 2 డేస్ క్లాస్లో అదే జరిగింది. యాక్చువల్గా మన కోర్స్ ప్యూర్లీ విఏపిటి, వల్నరబిలిటీ ఓకే అసెస్మెంట్, విఐపి. పెనిట్రేషన్ టెస్టింగ్, మెయిన్లీ వెబ్ అప్లికేషన్ టెస్టింగ్ మనది. బట్ ఓకే. ఏంది అంటే మన కోర్స్ కంటెంట్ రోడ్ మ్యాప్ తయారు చేసినప్పుడు ఎనీ బ్యాక్గ్రౌండ్ నుండి వస్తారు కాబట్టి కొందరికి నెట్వర్క్ అంటే ఐడియా ఉంటుంది, ఐడియా ఉండదు. సో డైరెక్ట్ సబ్జెక్టులకు ఎంట్రీ అవ్వకుండా బేసిక్ నాలెడ్జ్ నుండి అంటే ఏం అవసరమో అనేది ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసాము. అందులో నెట్వర్కింగ్ అనేది మెయిన్ కాన్సెప్ట్. సో మీరు 2 డేస్ మిస్ అయ్యారు కాబట్టి మీరు 2 డేస్ ఏం జరిగింది అనేది ఒకసారి స్విచ్ టెక్నాలజీని వాళ్ళకి కనెక్ట్ అయితే మీకు ఆ వీడియోస్ ప్రొవైడ్ చేస్తారు, రికార్డింగ్ వీడియోస్ ఉన్నాయి. సో మీకు ఈ రోజే జరిగింది బేసిక్ అంటే స్టార్ట్ మెయిన్ కోర్స్ కంటెంట్ ఈ రోజే జస్ట్ స్టార్ట్ చేసాము. సో మీరు ఏం అంటే వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఐటీ అన్నారు, డెస్క్టాప్ సపోర్ట్ అన్నారు కాబట్టి మీరు పెట్టుకొని సెక్యూరిటీ సైడ్ రావచ్చు, ఎందుకంటే రిలేటెడ్ ఐటీ సపోర్ట్ కాబట్టి అర్థమైపోతుంది మీకు. అండ్ ఎస్పెషల్లీ మీరు అన్నట్లు జిఆర్సి అనేది మనది మెయిన్గా పెన్ టెస్టింగ్. జిఆర్సి అనేది జస్ట్ ఐడియా వస్తుంది మీకు అంతేగాని ప్యూర్గా జిఆర్సి కాదు. అదే సార్ కొన్ని చేసేటప్పుడు జాబ్స్ చేసేటప్పుడు కూడా ఉమ్. తెలియకుండా కొన్ని రోల్స్ చేసినాం లైక్ గవర్నెన్స్ రిస్క్ కంప్లైంట్స్ సపరేట్ అన్నట్టు అవునవును కాదు, కానీ నేను అవునవును ఇట్లా అవును. చేసేటప్పుడు ఇప్పుడు మనం ఉమ్. అప్రూవల్ తీసుకొచ్చేది గవర్నెన్స్ టీమ్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకొచ్చేది ఉంటుంది, అవును అవును కంప్లైంట్స్ టీమ్ దగ్గర ఇట్లా ఉంటుంది. అవునవును సో అవును అవును. వన్స్ నేను రీసెంట్ ఏంటంటే రీసెంట్ నుంచి ఉమ్. చూస్తాను లైక్ ఇట్లా బేసిక్ ఇంట్రడక్షన్ లైక్ ట్రై హ్యాకింగ్ ప్లాట్ఫామ్స్ అవును లా బేసిక్స్ గురించి తెలుసుకుంటా అంటే ఓకే ఓకే అవును ఇన్ని గ్రూప్స్ ఉంటాయి ఇట్లా ఉంటాయి. అవును ఒక్కొక్కసారి ఈ ప- వచ్చినాయి ఆల్రెడీ ఎన్కౌంటర్ అయి ఉన్నాయి లైఫ్ లో ఉమ్. లైక్ ఏదో ఒక అవును ఆర్గనైజేషన్ ఏదో ఒకటి అవును చేసింది. అవును ఇప్పుడు కొన్ని అవును సిమ్యులేషన్ టూల్స్ ఉన్నాయి, ఆ, అవును. అవి కానీ ఇట్లా కొన్ని ఉమ్. మనకు ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్, ఇన్సిడెంట్ ఐఐఎం మేనేజ్మెంట్, అవును అవును అవును. ఐఏఎం, ఇన్సిడెంట్ సో మేనేజ్మెంట్. ఉమ్. యా రాహుల్, నువ్వు ఏంది అంటే ఈ సైబర్ సెక్యూరిటీ అనేది నాట్ ఓన్లీ చిన్న డొమైన్ కాదు. ఇందులో ఇంకొకటి సైబర్ సెక్యూరిటీ వేరు, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ వేరు. అంటే వేరు అని చెప్పట్లేదు, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలోనే సైబర్ సెక్యూరిటీ అనేది ఒక పార్ట్. ఆ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంది అనేది కూడా నేను చెప్తాను. అండ్ డే టు డేలో మన రోల్స్ ఏంది అనేది కూడా చెప్తాను. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో మీరు అన్నట్లు ఇప్పుడు యాక్సిస్ ఐడెంటిటీ యాక్సెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉంటారు, ఐఏఎం టీం ఉంటుంది, జిఆర్సి టీం ఉంటుంది. నువ్వు అన్నట్లు కంప్లైంట్స్ కోసము ఉంటే సపరేట్, అంటే ఒక్కొక్క కంపెనీని బట్టి వాళ్ళు డివైడ్ చేసుకుంటారు. అండ్ సాక్ ఉంటుంది, ఎస్ఓసి ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ గురించి నువ్వు మాట్లాడావు కదా, ఇన్సిడెంట్ గురించి ఉంటుంది. బట్ ఏ దానికైనా ఫస్ట్ బేస్ అనేది మేము చూసిన మార్కెట్లో ఇన్ని ఇయర్స్లో ప్రతి దానిలో ఈ నెట్వర్కింగ్ ఈ కాన్సెప్ట్స్ మాత్రం 100% అవసరం పడతాయి. అంటే ఐపీ అడ్రస్ లేనిది, ఈ ప్రైవేట్ అయిపోయింది, పబ్లిక్ అయిపోయింది, ఈ బేసిక్ నాలెడ్జ్ లేకుండా మనం అసలు స్టార్టే చేయం. సో అందుకే మన కోర్స్ కంటెంట్లో ఏముంది అంటే ఫస్ట్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ అయిన తర్వాత ఇంకొకటి ఎథికల్ హ్యాకింగ్ కూడా మన కంటెంట్లో లేదు, కానీ రోడ్ మ్యాప్లో నేను యాడ్ చేశాను. ఎందుకు అంటే డే టు డే అటాక్స్ ఎలా జరుగుతాయి అనేది మనకు తెలిసిన తర్వాత హ్యాకింగ్లో ఏమేమి స్టెప్స్ ఉంటాయి, స్కానింగ్ ఏంది, ఎన్యూమరేషన్ ఏంది, అందుకే మీకు అక్కడ మ్యాప్, నెట్వర్కింగ్, మ్యాపింగ్, తర్వాత స్నిఫింగ్ ఇవన్నీ వచ్చేస్తాయి. సో మీకు అప్పుడు అర్థమైపోతుంది. ఇంకొకటి వెబ్ అప్లికేషన్ అనేది మన మెయిన్ టార్గెట్ పెనిట్రేషన్ టెస్టింగ్ అనేది. సో సో ఇక్కడ మెయిన్లీ ఇది పెనిట్రేషన్, ఫోకస్ చేసేది ఆఫెన్సివ్, డిఫెన్సివ్ ఎస్ మనకు ఎస్ చెప్తారా డిఫెన్సివ్ కాదు, లేకపోతే? ఓన్లీ అఫెన్సివ్, ఓన్లీ అఫెన్సివ్. అంటే ఓన్లీ అటాక్ పర్స్పెక్టివ్. అంటే ఇంకొకటి వల్నరబిలిటీస్ ఏమొస్తాయి, ఆ వల్నరబిలిటీస్ కి రెమెడియేషన్ ఏంది అనేది చెప్తాం. కానీ డిఫెన్సివ్ సైడ్ మీకు కావాలిస్తే సాక్ కానీ మానిటర్, ఎస్ఓసి ఎస్ఐఎం కానీ ఉంటది. బట్ మీకు ఇందులో ఎస్ఓసికి వచ్చే కంటెంట్ కూడా 40% 50% ఇక్కడనే కవర్ అవుతుంది. మీరు ఇది సో మనకి తీసుకొని ఎట్లా అటాక్ అవుతుందని తెలుస్తేనే మనకు మొత్తం డిఫెన్సివ్ తెలుస్తుంది. సైడ్ అవును కూడా అది అవును. ఎట్లా ట్రూ పాజిటివ్ ఫాల్స్ పాజిటివ్ అనేది మనం ఎట్లా ఉమ్. రికగ్నైజ్ చేయాలనేది తెలుస్తుంది అని అంటారు. అవును అవును అవును. అందుకే ఫస్ట్ మనం ఇది కంటెంట్ కవర్ చేసిన తర్వాత విఏపిటి చేస్తున్నాం. డైరెక్ట్ విఏపిటి స్టార్ట్ చేస్తే ఇవన్నీ తెలియకుండా, నేను ఈ టాపిక్స్ తెలియకుండా మాట్లాడితే ఇంకా బేసిక్స్ రాకుండా డైరెక్ట్ జంప్ అయినట్లు ఉంటది. సో అది ఎప్పటికైనా ఇబ్బంది.
అండ్ మార్కెట్ మార్కెట్ లో మీకు మీకు ఎవరు ఎట్లా చెప్పరు అంటే ఆ ఈ మీరు ఏంటి ఒక అప్లికేషన్ పెన్ టెస్టర్ ఏదైనా ఆర్గనైజేషన్ లో జాయిన్ అయితే మీకు డైరెక్ట్ గా ఒక వెబ్ అప్లికేషన్ ఇచ్చేస్తారు, దాన్ని మీరు పెన్ టెస్ట్ చేయమంటారు. అంతే తప్ప ఇవేమీ అక్కడ మిమ్మల్ని అడగరు కూడా. బట్ ఇవి మీకు తెలిసి ఉండాలి యాజ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ గా, అంటే 4 to 5 years మీరు పెట్టుకుని వెళ్తున్నప్పుడు ఇవన్నీ టాపిక్స్ కోసం మీకు నాలెడ్జ్ ఉంటుందని మినిమం ఎక్స్పెక్టేషన్స్ మీ ఆర్గనైజేషన్స్ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి మేము ఇది ఇంక్లూడ్ చేసాం. సార్ ఇంకొకటి సార్, ఇట్లా 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా అని చెప్పిన చూడండి. అవును తర్వాత అవును బ్రేక్ తీసుకున్నా సార్. ఇప్పుడు బ్రేక్ తీసుకొని ఉమ్, ఇట్లా సివిల్స్ ప్రిపేర్ అయి ఉండే. ఇప్పుడు మళ్ళీ ఓకే జాబ్ జాబ్కి వద్దామని చూస్తాను. చూసిన ఓకే ఎన్ని టైంకి ఇయర్స్ ఎన్ని ఇయర్స్ బ్రేక్ రాహుల్? నా 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నది ఐటీలో. మధ్యలో గ్యాప్ ఓకే వచ్చేసి 2 years, 2.5 years ఓకే వచ్చింది. Yeah. పెట్టుకోవచ్చు సో రాహుల్. యాక్చువల్గా నువ్వు అన్నట్లు నేను కూడా నాది బీటెక్ 2010 తర్వాత నేను 5 years సివిల్స్ ప్రిపేర్ అయినా. 5 years సివిల్స్ ప్రిపేర్ అయ్యి 2015లో మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యా. 2015 నుండి 2020 ఇస్తాను సార్, వరకు. ఇంటర్వ్యూస్ కూడా ఇస్తాను ఇప్పుడు ఉన్న ఆ, సిచ్యువేషన్స్ బట్టి. మొన్న ఉమ్, రీసెంట్ గా ఒకటి ఐసి అని ఇక్కడ మన స్కై హై బిల్డింగ్ ఉన్నది ఓకే అవును చూడండి. అవును 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 దాంట్లో అవును అది ప్రోడక్ట్ బేస్డ్. వాళ్ళు ఓకే రిలీజ్ చేసిన జాబ్ పోస్టింగ్ వచ్చేసి నార్మల్ అనలిస్ట్, ఇట్లా సిస్టమ్స్ ఆపరేషన్ అనే రిలీజ్ చేసిండ్రు. ఎస్ ఎస్ కానీ ఎస్ దాంట్లో వచ్చిన టూల్ వచ్చేసి స్ప్లంక్ టూల్. అది మనకి ఎస్ఐఎం లో ఎస్ఐఎం ఎస్ఓసి ఎస్ఐఎం సాక్లోకి వస్తుంది. అవును. సాక్ లోకి వస్తుంది. కానీ వాళ్ళు నార్మల్ జనరల్ ఇట్లా ఐటీ అనలిస్ట్ లెక్క మీరు అన్నట్టు ఇది తీసుకున్నారు. ఉమ్. ఇచ్చినా గానీ ఇంకొకటి గ్యాప్ రాహుల్, వల్ల యాక్చువల్గా వాళ్ళు ఎందుకు తీసుకోలేదు. తీసుకున్నారు అంటే నీకు చెప్తాను. ఇందులో ఒక ఫ్లో ఉంటుంది. యాక్చువల్గా కొందరు మార్కెట్లో సేమ్ ఇలాగే మీరు అన్నట్లు ఎథికల్ హ్యాకింగ్ ఇంట్రెస్ట్ పైన నేర్చుకుంటారు. కానీ ఎథికల్ హ్యాకింగ్ తర్వాత పెంటెస్టర్ అవ్వాలనుకుంటారు. కానీ వాళ్ళు ఎథికల్ హ్యాకింగ్ పెడితే వాళ్ళ రోల్స్కి ఏమొస్తాయి తెలుసా? సాక్ ఎస్ఐఎంఏ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే అది బేస్, దాని తర్వాత సాక్ వస్తుంది. చాలా మంది సాక్ చేసిన తర్వాత పెంటెస్ట్ కి రావాలనుకుంటారు. సో ఇది ఒక ఫ్లో. మీరు ఐటీలో మీరు పెట్టిన డీటెయిల్స్ అన్ని వాళ్ళకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీలో కొన్ని మ్యాచ్ అయి ఉంటాయి సాక్ లో. అయితే సో దాంట్లో అందుకే ఐటీఐఎల్ చేసి ఉండే సార్, ఐటీఐఎల్ సర్టిఫికేషన్ చేసి ఉండే. దాంట్లో ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ రిలేటెడ్. ఇప్పుడు ఈ అవును ఎస్ఐఎం లాగ్స్ వచ్చేసి టికెట్స్ క్రియేట్ అవుతాయి చూడండి సార్, ఇది సర్వీస్ నో అవును కానీ జీరా కానీ. అవును సో ఉమ్. వాళ్ళు ఆ రిలేటెడ్ గా తీసుకున్నారు అన్నట్టు. జస్ట్ మానిటరింగ్ చేయాలి, దాని త్రూ టికెట్స్ అవును లాగ్ అవుతాయి అన్నట్టు మాన్యువల్లీ. అర్థమైంది. బట్ సో నో ఏంటంటే ప్రాబ్లం, మెయిన్లీ గ్యాప్ వల్ల అంటే ఏం కాదు. తక్కువ ప్యాకేజెస్ ఉన్న వాళ్ళను, ఈ ఉమ్. గ్యాప్ లేని వాళ్ళను వాళ్ళని తీసుకుంటారు సార్. ఇది మళ్ళీ అన్- ఇట్లాంటి మనం కోర్స్ చేసుకొని స్కిప్ అవుతుంటే ఉమ్. మనకు ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయా? ఇన్ నీకు అదే బిట్వీన్ నా కూడా నేను వేరే జాబ్స్ ట్రై చేస్తాను, లైక్ అన్ని జాబ్స్ ట్రై చేస్తాను. ఇదంటే ఒక ఉమ్. పర్టికులర్లీ ఈ రోల్ అని కాదు. ఉమ్. మెయిన్లీ ఇప్పుడు నేను సపోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఫ్రమ్ అదే స్టార్టింగ్ ఫ్రమ్ సర్వీస్ డెస్క్, డెస్క్టాప్ సపోర్ట్ నుంచి వెళ్ళి ఇట్లాంటి ఏదన్నా ఉమ్. యూనిక్ రోల్స్ వచ్చినా కానీ అవును అప్లై చేస్తానా, అటెండ్ అవుతానా. లైక్ ఒక 1-2 rounds తీసుకుంటారు. అదే మళ్ళీ సస్టైన్ కూడా అవ్వగలుగుతాను. లైక్ మెయిన్లీ యాక్టివ్ డైరెక్టరీస్ గురించి వీటి గురించి ఉమ్. అడుగుతారు ఇన్ డెప్త్. అవును. అదే రాహుల్, నేను చెప్పేది ఏంటంటే గురించి. మీకు ఒకటి చెప్తున్నా. మీరు ఆల్రెడీ గ్యాప్ ఉన్నా నో ప్రాబ్లమ్. ఎందుకంటే నాది కూడా నేను 2020 తర్వాత మళ్ళీ నేను ఓన్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసుకుందాం అని చెప్పి నేను ఓన్ గా బయటకు వచ్చేసి నేను పెట్టా. బిఫోర్ డ్యూ టు కరోనా అన్ని సిచ్యువేషన్స్ వల్ల నాకు గ్యాప్ వచ్చి 3 years గ్యాప్ ఉంది. మళ్ళీ 3 years గ్యాప్ ఉంది. అప్పుడు నేను ఫ్రీలాన్స్ చేశా, మామూలుగా. సో నో ప్రాబ్లం. నేను ఏంటి అంటే చెప్పా, నేను ఫ్రీలాన్స్ చేశా. దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కావాలి అంటే ఇస్తా. దానిలో పిఎఫ్ లేదు. నో ప్రాబ్లం. వాళ్ళకి నాతో సబ్జెక్ట్ ఉంది కాబట్టి నన్ను తీసుకున్నారు అంతే. సింపుల్ థింగ్. నీకు అందుకే వర్క్ నేర్చుకో, ఆటోమేటిక్గా వస్తాయి. ఒకవేళ నీకు వాళ్ళకి చెప్పు, సో అండ్ సో నేను ఇలా చేశాను, దానికి పిఎఫ్ లేదు, ఒకవేళ కావాలి అంటే మీ ఇష్టం. నా సబ్జెక్ట్ ఉంటే తీసుకోండి, లేదంటే లేదు, అంతే. ఇది చాలా మంది ప్రతి ఒక్క యాక్సెప్ట్ దానికి చేస్తారు. నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కటి మంచి ఆర్గనైజేషన్స్ సార్. అన్ని ఉన్నాయి, Form 16s ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ నో ఈ ప్రాబ్లం. గ్యాప్ ని నేను వాలిడేట్ చేసేటప్పుడు నేను ఫేక్ చేస్తలేను, నార్మల్ గా జెన్యున్ గానే జెన్యున్ ఉంటే ఇట్లా చెప్పండి. చెప్తుంటే ఇది ప్రాబ్లం అవుతుంది. సో కొన్ని కంపెనీస్ ఏం చేస్తారు అంటే 2 years వరకు యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు ఇన్ఫోసిస్ ఇట్లాంటి కంపెనీస్ ఏం చేస్తాయంటే నీకు గ్యాప్ 2 years ఉన్నా ఓకే తీసుకుంటది. అంటే 2 years లోపు ఉంటాయి. 2 years దాటే కొద్దీ నీకు ఈ స్కోప్ అనేది తగ్గుతుంటది. సో అప్పుడు చెప్పొచ్చు, లేదు నాకు హెల్త్ లేదంటే ఏదో ఒకటి నువ్వు కవర్ చేసుకోవచ్చు, నేను కొన్ని రోజులు చేయలేదు, నా ఓన్ గా చేసుకున్నాను అని చెప్పి చెప్పుకోవచ్చు. యాక్సెప్ట్ చేస్తారు. బట్ నీకు ఇప్పుడు సబ్జెక్ట్ ఉండాలి. అందుకే నేను అనేది అంటే సబ్జెక్ట్ నేర్చుకో, ఇంటర్వ్యూస్ ఇయ్యు. ఇస్తాను సార్. అంటే
నా మిమ్మల్ని అడిగే సజెషన్ ఏంటి అని అంటే, ఇప్పుడు నేను ఆబ్వియస్లీ ఇంటర్వ్యూస్ ఇస్తా, ఎందుకనంటే ఆల్రెడీ గ్యాప్ 2.5 years వచ్చింది కాబట్టి. ఇప్పుడు నేను కోర్స్ నేర్చుకొని మళ్ళీ జాబ్స్ జాయిన్ అవుతానా కానీ వస్తే వెల్ అండ్ గుడ్. ఆ, ఓకే. ఇది నేర్చుకునడం ఆపా అని కూడా అంటలేను, లైక్ నేర్చుకుంటా. ఇన్ బిట్వీన్ ఏదో ఒక జాబ్ వచ్చినా దాంట్లో జాయిన్ అయిదామని నా సజెషన్ అవు అంటే. అవు 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 వెళ్ళిపో. ఒకవేళ నీకు ఏ దాంట్లో జాబ్ వచ్చినా ఫస్ట్ అయితే వెళ్ళిపో. నీకు అక్కడ పిఎఫ్ జనరేట్ అయితే అన్ని జనరేట్ అవుతుంది. ఇంకోటి నీకు ఫస్ట్ ఎంటర్ అవ్వడం ఇంపార్టెంట్. తర్వాత నీకు ఇంటర్నల్ గా ఒకవేళ ఇలాంటి రిలేటెడ్ ఓపెనింగ్స్ పడుతుంటాయి కాబట్టి అట్లా అయినా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఐటీ డెస్క్టాప్ రిలేటెడ్ అంటే ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రిలేటెడ్ కి దగ్గరలో ఉంటావు నువ్వు. సో ఉమ్, నువ్వు వెళ్ళిపోవచ్చు. అంటే మీ సజెషన్ ఏంటంటే ఏదైనా జాబ్ వెళ్ళిపో. వస్తే ఇప్పుడు వెళ్ళండి వెళ్ళిపోతే వెళ్ళండి. బెటర్. ఇప్పుడు రీసెంట్ కూడా వెళ్ళండి ఇస్తానా చేస్తూనే. ఇంటర్వ్యూస్, కొన్ని చేస్తూనే లాస్ట్ ఫైనల్ నేర్చుకోండి. రౌండ్స్ వరకు ఉన్నాయి. అదే నేను అంటున్నా కదా, చేస్తూనే నేర్చుకోండి. మీకు ఇంకా ఏంటి అంటే మీరు ఐటీ రోల్లో వెళ్ళిపోయినా సరే, డెస్క్టాప్ సపోర్ట్ రోల్లో వెళ్ళిపోయినా సరే, మీరు ఏంటి అంటే చేస్తూ చేస్తూ ఈ కోర్స్ అయిపోగానే మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉంది అని అనుకొని ఒకవేళ మీ దాంట్లో ఇంటర్నల్ పొజిషన్స్ పడితే ఇంటర్వ్యూ ఇవ్వండి. సో అప్పుడు మీరు పెన్ టెస్టింగ్ ఓకే లో ఇంటర్నల్ పొజిషన్స్కే మూవ్ అవుతున్నారు కాబట్టి మీకు నార్మల్ సబ్జెక్ట్ ఉన్నా మీరు గెయిన్ చేసుకోవచ్చు, అంటే అక్కడనే వర్క్ నేర్చుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళు బేసికల్లీ మన హోమ్ ల్యాబ్స్ కానీ సర్టిఫికేషన్స్ కానీ ఏమన్నా చూస్తారా, లేదా మన లేదు యాక్చువల్ క్రియేట్ లేదు చేసుకున్న లేదు కొన్ని ప్రాజెక్ట్స్ కంపెనీస్ ఏమన్నా ఏం చూస్తారా? చేస్తాయి అంటే, కొన్ని కంపెనీస్ ఇంటర్వ్యూ చేసే కంటే ముందు ఏదన్నా ఒక సర్టిఫికేట్ ఉందా అని అడుగుతుంది. కానీ అది కూడా ఎందుకు, ఓన్లీ నీకు షార్ట్ లిస్ట్ చేయడానికే. బట్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి నీ సబ్జెక్టే మెయిన్ అంతే. ఇప్పుడు మీ సజెషన్ ఏంటంటే ఏదో ఒక జాబ్ వచ్చి ఒక మంచి ఆర్గనైజేషన్ అయితే, ఒకవేళ అది ఎంఎన్సీ అయితే అవును దాంట్లోనే ఇవి నేర్చుకొని ఇంటర్నల్ జాబ్ పోస్టింగ్స్ అవును పడ్డప్పుడు సెక్యూరిటీ వెళ్ళండి. రిలేటెడ్ ఐదర్ ఎనీ ఫీల్డ్ లైక్ డిఫెన్సివ్ అయినా ఆఫెన్సివ్ అయినా అప్లై చేసుకుంటా ట్రయల్ ఇవ్వడం బెటర్ అంటారు ఎస్ మీరు. ఎస్ ఎస్ 100%. సార్ అది మీరు లింక్డ్ఇన్ ఐడి ఏమన్నా ఇస్తారా సార్? లింక్డ్ ఇన్ నేను తీసేసా, వాడట్లేదు. ట్విట్టర్ వాడుతూ ఉంటాను. లేదు సార్, ఏమన్నా అదర్ లైక్ నెంబర్ కానీ సరే, ఏదన్నా. వీళ్ళు ఇప్పుడు మనల్ని గ్రూప్ స్విస్ వాళ్ళకి అడగండి, గ్రూప్ క్రియేట్ చేస్తారు, దాంట్లో కూడా నేను ఉంటాను. ఆ, మనం ఏమన్నా ఉన్నా నాకు పింగ్ చేయండి, మన వాళ్ళని అంటే అడగండి ఇస్తారు. ఇంకా కొన్ని మాట్లాడేటివి ఉన్నాయి సార్ కొంచెం డీటెయిల్ గా, లైక్ నా డిజిగ్నేషన్స్. ఇప్పుడు అవును. మళ్ళీ ఒకవేళ ఇట్లా ఉంటే, ఇప్పుడు నాకు ఒక త్రీ ఆర్గనైజేషన్స్ లో చేసిన, ఒక్కొక్క అదే ఆర్గనైజేషన్ లో ఒక్కొక్క డిజిగ్నేషన్ వచ్చింది. ఒక దాంట్లో సిస్టమ్స్ ఇంజనీర్ అని వచ్చింది. ఏం కాదు ఏం కాదు. సో దాంట్లో మనం ఏమన్నా లైక్ వీటి రిలేటెడ్, ఒకవేళ మనం స్టఫ్ నేర్చుకున్న తర్వాత, ఇప్పుడు సో అండ్ సో సిస్టమ్స్ మార్చుకోవచ్చు. ఇంజనీర్ అని ఉన్నప్పుడు మనం ఇట్లా మానిటరింగ్ టూల్స్ కానీ మా ఏదన్నా ఇట్లా మార్చొచ్చు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ యాడ్ చేసుకొని జెన్యున్ గా ఇచ్చుకోవచ్చా? చేసుకోవచ్చు. యాక్చువల్గా నీకు ఒక విషయం తెలుసా, నువ్వు కొన్ని కంపెనీలో, నా ప్రీవియస్ కంపెనీ ఉంది, నాది యాక్చువల్గా పెన్ టెస్టింగ్ కానీ నాది ఏంటంటది డెసిగ్నేషన్ సొల్యూషన్ ఇంజనీర్ అని ఉంటుంది. సొల్యూషన్ ఇంజనీర్ అని ఉంటుంది. అది అసలు ఇప్పుడు వచ్చిన కంపెనీలో చూస్తే అప్లికేషన్ సెక్యూరిటీ డెవలపర్ అని ఉంటుంది. సో అవన్నీ వేరు. ఒక్కటి నిన్ను బ్యాక్గ్రౌండ్ చెక్ చేసేటప్పుడు క్యాండిడేట్ పనిచేసిండా లేడా అంతే చూస్తారు. ఎన్ని సంవత్సరాలు నువ్వు డెసిగ్నేషన్ ఏంది, నీ రోల్స్ అండ్ రెస్పాన్స్ అవన్నీ ఎవరు అడగరు. ఓకే. ఓకే. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఎనీ డౌట్స్? సార్ ఇంకొకటి సార్, ఇవి మన రాహుల్. నార్మలీ లైక్ ఇవి కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి చూడండి సార్, ట్రై హ్యాక్ మీ కానీ హ్యాక్ ది బాక్స్ అవునవును కానీ, అవును అవును నేను లేదా చెప్తానులే ఒకవేళ మీకు ఎంతవరకు అవసరమో. ఇప్పుడు సిస్కోవి కొన్ని ఉన్నాయి. అవి మనం అవును. ఇనిషియల్లీ చేసుకుంటా, లైక్ ఇప్పుడు ఉమ్, మనం జనరల్ ఉమ్, గా సెల్ఫ్ ప్రిపేర్ కావాలి. ఇప్పుడు 9 o'clock అని అంటే ఒకవేళ ఏదన్నా జాబ్ వచ్చింది అనుకో సార్, అది నైట్ షిఫ్ట్స్ ఉమ్, ఉంటాయి కదా. అవును. అది కోరిలేట్ అవ్వే, ఇప్పుడు ఈ time కి మళ్ళీ నేను లాగిన్ ఉండాలి కదా. నాకు మొన్న కూడా ఉమ్, పెట్టిల్లు, సరిగ్గా ఉమ్, కుదిరలేదు. ఇంటర్వ్యూస్ ఉమ్, నైట్ కొన్ని యూఎస్సి ఉంటాయి, అవి ఇస్తాను. ఉమ్. సో సెల్ఫ్ గా ఎట్లా ప్రిపేర్ కావాలి, ఏమన్నా రోడ్ నేను మ్యాప్ కానీ? యాక్చువల్గా మనకు కంటెంట్ హ్యాకింగ్ కంటెంట్ స్టార్ట్ అయినప్పుడు ప్రతి ఒక్క దానికి నేను రిసోర్స్ ప్రొవైడ్ చేస్తూ పోతుంటా. ఎక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలో కూడా చెప్తాను. నేను ట్రై హ్యాక్ మీ హ్యాక్ ద బాక్స్ కూడా నేను హ్యాకింగ్ స్టార్ట్ చేసేటప్పుడు చెప్తాను. దాంట్లో మీరు ఫ్రీగా ఏది చేసుకోవచ్చు, ట్రై హ్యాక్ మీ హ్యాక్ ద బాక్స్ ఎక్కడి వరకు చేసుకోవచ్చు, ఏడ ప్రాక్టీస్ చేయొచ్చు, నేను అన్ని చెప్తాను. అన్ని ఇస్తాం, నో లైక్ ప్రాబ్లం. దాంట్లో వరీ డిఫరెంట్ అవ్వద్దు. డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు ఉంటాయి. అన్ని పార్ట్స్ పోయే బదులు ఒక సెట్ ఆఫ్, ఇప్పుడు
మీరు అన్నట్టు అఫెన్సివ్ అనుకో, పెన్ టెస్టింగ్ అనుకో, అవును దాంట్లో అవును డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ లో సో ఓకే ఈ పాత్ బాగున్నది, ఈ పాత్ అవును ఫస్ట్ చేసి నెక్స్ట్ ఈ పాత్ నుంచి వెళ్ళి ఫ్రీ పాత్స్ యూజ్ చేసుకుంటూ మీకు ఒక ఐడియా వస్తుంది అన్నట్టు, ఒక అవును ఐడియా. అవును అవును నేను అదే మనలకు ఆల్రెడీ అంటే మీ బ్యాచ్ కాదు కానీ మీ బ్యాచ్ కొత్తగా స్టార్ట్ అయింది. ఆల్రెడీ ప్రీవియస్ బ్యాచ్ మిగతా వాళ్ళు చేస్తున్నారు. అంటే ఎంతవరకు ఎక్కడ ప్రాక్టీస్ చేయాలో నేను 100% ప్రతి క్లాస్ తర్వాత వాళ్ళకి చెప్తా కాబట్టి వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఇంకోటి ట్రయాక్ మీలో కానీ యాక్ది బాక్స్లో కానీ మీకు ఇంకోటి ఫ్రీ కంటెంట్ అంటే అమౌంట్ కాకుండా ఫ్రీగా ఉన్న బాక్సులు నేను చెప్తాను. ఆ బాక్సులు ఎంతవరకు అవసరము, ఏడు వరకు చేయాలో చెప్తాను. లేదు అంటే అన్నోన్ థింగ్స్ ఏమొద్దు, ఏది ప్రాక్టీస్ చేయాలో ఏది ప్రాక్టీస్ చేయకూడదో నేను చెప్తాను. అదే సార్, ఇన్ని రిసోర్సెస్ అయితే ఉన్నాయి, అప్పుడు అవపడితేనే కానీ ఇప్పుడు అన్ని అదే ఆర్గనైజేషన్స్ రిలీజ్ చేసినాయి ఇంట్రడక్షన్ అదే టు సైబర్ సెక్యూరిటీ అని, నార్మల్ గా బేసిక్ థింగ్స్ అని. బట్ ఇవన్నీ అదే ఒకటేసారి వచ్చేసరికి క్లమ్జీగా వద్దదు అట్లా ఫీల్ అవుతుంది. ఉండద్దు. ఇట్లా అది ఉండద్దు ఏది ఓ స్టార్ట్ పెట్టుకోవాలి ఇప్పుడు? నార్మల్ గా నేను స్టార్ట్ పెట్టేటప్పుడు నెట్వర్క్ ఎసెన్షియల్స్ ఓపెన్ చేసిన, ప్లస్ సైబర్ సెక్యూరిటీ 101 అని ఇట్లా కొన్ని స్టార్ట్ ఉమ్. పెట్టుకుంటే అన్ని సగం సగం కాడ ఆగిపోతాయి. లైక్ అందుకే రాహుల్ ఇవి రాహుల్ ఏమైతాయి తెలుసా? రాహుల్ వన్ మోర్ థింగ్, వన్ థింగ్ రాహుల్, మీరు స్విజ్ నుంచి నెంబర్ అడగండి మాతో మాట్లాడడానికి. సో ఇంకా చాలా మంది డౌట్స్ ఉంటాయి కదా. సో సారీ నేను ఇట్లా మధ్యలో వచ్చినని. ఒకసారి ఓకే నెంబర్ తీసుకుంటే వాళ్ళు మీకు కాన్ఫరెన్స్ పెడతారు, ఏదైనా నాతో కానీ లేదంటే కిరణ్తో కానీ. సో అక్కడ ఇంకా మీరు ఇంకా క్లారిటీగా మనం మాట్లాడుకోవచ్చు. ఓకే సార్. అంటే దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అందుకే అవసరంగా సార్ మనకి. ఇనిషియల్గా నేను అడిగిన లైక్ యా లింక్డ్ఇన్ అందుకే కానీ అంటున్నాను. యా షూర్ షూర్. నేను ఒకసారి నువ్వు స్విచ్ వాళ్ళతో మాట్లాడు, వాళ్ళు నీకు నీకు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో మాతో కాన్ఫరెన్స్ పెడతారు. ఓ ఓకే సార్, థ్యాంక్ యూ. ష్యూర్. యా, థ్యాంక్ యూ. ఆ వేరే వాళ్ళు కిరణ్ ఎవరికైనా వీకే హియర్. నాకు వీకే ఒకసారి రోల్స్ పంపిస్తా అన్నారు నిన్న. అరే ఆ, అంటే మర్చిపోయా, నేను నిన్న బిజీలో ఉండే అబ్బా చాలా. యా ఇట్స్ ఆ, ఓకే. నేను నిన్న అంటే కొంచెం స్టార్టింగ్ లో కూడా గుర్తు చేస్తుంటే, నేను యాక్చువల్ గా ఒక దగ్గర నిన్న చూసా ఒకసారి, కానీ క్లాస్ అయిపోగానే చూసా, తర్వాత ఇంకా నేను పట్టించుకోలేదు. యా ఇట్స్ పంపిస్తాను. ఓకే. ఓకే నేను యా పంపిస్తానులే. నేను వాళ్ళకి ఇవాళ ఆల్రెడీ స్విస్ వాళ్ళకి అడిగాను. సో ఆ, వాళ్ళకి చెప్పి లైక్ అంటే ఉమ్, లైక్ నా ఇనిషియల్స్ ఆర్ లైక్ వీకే. అవును అవును. నాకు మీ ఫుల్ ఫామ్ పంపిస్తారా? ఫుల్ నేమ్ ఏంది? వీకే అంటే? విక్రాంత్. విక్రాంత్. ఓకే విక్రాంత్. యా నేను వాళ్ళు యా పంపిస్తాను విక్రాంత్, స్విచ్ వాళ్ళకి పంపిస్తాను. మీకు సుబ్బు గారు మీకు వాళ్ళు పంపిస్తారు. మోస్ట్ ప్రాబ్లీ 1 లోపు పంపిస్తాను నేను, నా ఆఫీస్కి వెళ్ళే లోపు. సో మీకు ఓకే. పంపిస్తాను. యా, అపార్ట్ ఫ్రమ్ దట్ షూర్ మీకు అవి షూర్. ఇంకేమైనా ఉన్నాయా? లేదండి, నాకు ఐఎమ్ జస్ట్ కన్సర్న్ అబౌట్ ద రోల్స్. అంటే నాకు రోల్స్ కనుక వస్తే సో దట్ నేను ఇక్కడ ఆ, కనుక్కొని ఆ విక్రాంత్. పేరెంట్స్ అవి ఎలాగుంటాయి అన్నది చూసుకుని దాన్ని బట్టి నేను క్లాసెస్ జాయిన్ అవుదామని. యా, గాట్ ఇట్ గాట్ విక్రాంత్, ఇట్. నేను ఒకటి ఏంటి అంటే, మనకు యాక్చువల్ గా మన మార్కెట్ కూడా యుఎస్ రిక్రూటింగ్ మంచిగా ఉంది. ఐ మీన్ అక్కడ మీకు జాబ్ మార్కెట్ లో అంటే యాజ్ ఏ ఏమంటారు, మీరు జాబ్ వెతుకుతున్నారు కదా, జాబ్ వెతుకుతున్న వాళ్ళు ఉన్నారు, అండ్ కంపెనీస్ కి ఏదేది అవసరమో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. రిక్రూటింగ్, యుఎస్ రిక్రూటింగ్ మన వాళ్ళు అంతా చేస్తున్నారు. మీరు వర్జీనియా అన్నారు, ఇంకో ప్లేస్ ఏదన్నారు? అట్లాంటా. అట్లాంటా. అట్లాంటా, వర్జీనియా అట్లాంటా. నేను అది కూడా నీకు మాట్లాడతానులే. షూర్ అండి. అంటే యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మార్కెట్ అంతా బాగానే ఉంటుంది, బట్ ఈ డిపెండ్స్ అపాన్ ద అవును కన్సల్టెన్సీ టు కన్సల్టెన్సీ. అండ్ మోర్ అవును ఓవర్ ఒకవేళ మా వాళ్ళు కనుక బాగా లాగేస్తూ ఉంటారు అనమాట. సో నాకు అవునవును. ఎక్కడైనా ఒకవేళ ఓపెనింగ్స్ ఉన్నాయన్నా లైక్ నేను ఫ్రీగా ఉంటాయి. వెళ్ళి లైక్ అప్లై చేసుకోవడానికి ఇది అవును, లేదు. సో ఉన్నారులే, మనకు మంచి నెట్వర్క్ ఉంది అక్కడ, ప్రీవియస్ ఓకే. యుఎస్ మార్కెటింగ్ కి. నేను చెప్తాను. ఓకే షూర్ కిరణ్, థ్యాంక్ యూ. ఓకే. ఆ డెసిగ్నేషన్స్ అందరికి ప్రొవైడ్ చేయండి కదా. ఓకే రేపు ఓకే రేపు క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు జస్ట్ పేస్ట్ ఓకే చేయండి. ఓకే ఓకే మేము డైరెక్ట్ స్విస్ వాళ్ళకి చేస్తాం. స్విస్ వాళ్ళు ఇమీడియట్ గా మనకు చేస్తారు, మీకు చేస్తారు. సరే, లేదు క్లాస్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఇక్కడ చాట్ బాక్స్ లో పెట్టేయండి. ఓకే. అండ్ కిరణ్ తారక్ లైక్ ఇంకో డౌట్, లైక్ క్లాసెస్ ఆర్ లైక్ 9 AM EST అనా, లేదా ఇంకా కొంచెం ముందు పెట్టడానికి ఏమైనా స్కోప్ ఏమైనా ఉంటుందా? వీళ్ళను ఒకసారి అంతా కంఫర్టబుల్ గా ఉండే టైం ని ఒకసారి మీరు స్విస్ వాళ్ళని అడగండి. మాకేంది అంటే 8:30 నుండి మేము ఫ్రీగానే ఉంటాం. ఎందుకంటే మా షిఫ్ట్ నైట్ 12 అవుతుంది, 12 అయితే పడుకొని అంత ఎర్లీగా లేవాలంటే కొద్దిగా అది. సో మీరు ఒకసారి అందరికి కంఫర్టబుల్ ఉన్న టైం వాళ్ళని అడగండి, మీకు ప్రొవైడ్ చేసేస్తారు. అంటే ఐ మీన్ అంటే మనం మీ మాట్లాడతాం. 8 o'clock ఈజ్ స్టిల్ ఓకే, కానీ 9 యా, అంటే లైక్ 11:30 అవుతుంది. అవును సో అవును 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 అందుకే ఒకసారి మీరు అడగండి. వాళ్ళకి అందరికీ ఓకే. కంఫర్ట్ అయితే మాకు కూడా ఏం ప్రాబ్లం లేదులే. ఓకే. షూర్. ఓకే.
థ్యాంక్ యూ. ఓకే. ఓకే, మీకు ఎలాంటి డౌట్స్ లేకుంటే మనం లీవ్ అవుదాం. మీరు ఏమన్నా ఉంటే స్విచ్ వాళ్ళని ఒకసారి చేయండి, ఓకేనా? సో ఇంకెవరికైనా ఏమన్నా ఉంటే నేను ఒక 5 minutes ఉంటా. కిరణ్ నువ్వు లేవు. యా. యా. సో ఎవరికైనా ఏమన్నా ఉన్నాయి ఇవాళ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే సో దే కెన్ ఆస్క్ మీ ఏ క్వశ్చన్స్ అయినా. సో ఎవరైనా అంటే ఫ్రెషర్స్ 2024 పాస్ అవుట్స్ కానీ లేదంటే 25 పాస్ అవుట్స్ కానీ ఉన్నారా? ఉంటే కనుక అంటే దేర్ ఈస్ సమ్ ఇంటర్న్షిప్ గోయింగ్ ఆన్ మా కంపెనీలో అవుతుంది, వాళ్ళకి యూజ్ అవుతుందని. 2024 and 25 పాస్ అవుట్స్ 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది, 6 lakhs వరకు ప్యాకేజ్ ఇస్తారు. సో నేను రిఫర్ చేద్దామని అంతే. యా, ఎవరు లేకపోతే ఫైన్. సో no one having anything, I can leave then. Bye guys, see you tomorrow.